లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోస్లో ఒక చాప్టర్ని కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ మన ప్రీవియస్ వీడియోలోనేమో మన సెకండ్ చాప్టర్ని స్టార్ట్ చేసి దాంట్లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఇచ్చినటువంటి హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ రూట్స్ ఎలాగ వస్తాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి చూసాము. డన్ అయిపోయింది. మనం ఫస్ట్ చాప్టర్లో అయినా లేదా సెకండ్ చాప్టర్లో అయినా చేస్తున్న ప్రొసీజర్ ఒక్కటే. ఫస్ట్ చాప్టర్లో మనం ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ కనుక్కున్నాము. ఇందులో చేస్తుంది ఏంటంటే మనం ఒకటి కన్నా ఎక్కువ ఆర్డర్ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈక్వేషన్స్కి మనం ఇందులో సొల్యూషన్స్ని జనరల్ సొల్యూషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇందులో ఈ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి వచ్చేటువంటి ఆ జనరల్ సొల్యూషన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే టూ కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో కండిషన్ నెంబర్ 1 ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏంటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ q ఆఫ్ x అనేది ఈక్వల్ టు 0 అవుతుంది అని చెప్తుంది అనమాట కాంప్లిమెంటరీ ఫంక్షన్. అప్పుడు మనకి ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. ఓకే డన్. దాని నుంచి రూట్స్కి వస్తాము. ఆ రూట్స్ యొక్క నేచర్ని బట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసిస్తాము. అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ నెంబర్ 2 ఏంటంటే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ కదా. సో దాని గురించి మనం చెప్పుకోలేదు. సో దాని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏం చెప్తుందంటే ఈ q ఆఫ్ x అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంది, ఇక్కడ ఒక ఫంక్షన్ ఏదో ఉంది. ఆ ఫంక్షన్స్ ఏమై ఉంటాయి అంటే ఇక్కడ రాసాను చూడండి. ఏంటి ఆ ఫంక్షన్స్ అంటే ఇక్కడ రాసాను q ఆఫ్ x ఈక్వల్స్ టు e పవర్ ax ఉన్నప్పుడు ఎలాగా, అండ్ sin ax ఉన్నప్పుడు ఎలాగా, cos ax ఉన్నప్పుడు ఎలాగా, x ఉన్నప్పుడు ఎలాగా, అండ్ e పవర్ ax ఉన్నప్పుడు ఎలాగా, అండ్ e పవర్ ax కి మల్టిప్లికేషన్లో వేరే ఫంక్షన్ ఉన్నప్పుడు ఎలాగా, అదే x కి ఇంకొక ఫంక్షన్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఎలాగా, మనం ఈ q ఆఫ్ x అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఎలాగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా మనం సొల్యూషన్స్ని క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ వీడియోలో మీరు మెయిన్గా ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఒక స్మాల్ చాప్టర్ ఉంటుంది. వాటిని ఆ చాప్టర్ పేరు ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ అని ఉంటుంది. నేను ఆ చాప్టర్ మొత్తం కాకుండా ఆ చాప్టర్లో మీకు ఈ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం కోసం మెయిన్గా అవసరమయ్యేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీకు అందులో టెన్షన్ ఏం పడకండి. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే పర్టికులర్ ఇంటిగ్రల్ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలో చూసుకుందాం. ఓకే డన్. ఇప్పుడు రైట్, పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేయాలంటే ఈ 2 ప్రూఫ్స్ ఉన్నాయి కదా. సో ఇదొక ప్రూఫ్, ఇక్కడ LHS తీసుకొని ఒక ప్రూఫ్ రాస్తాము, మనకు అప్పుడు RHS రావాలి. ఇది కూడా అంతే, LHS తీసుకొని ఇక్కడ మనం RHSని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు ఈ 2 ప్రూఫ్స్ని మనం టోటల్ పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేసేటువంటి ప్రొసీజర్ మొత్తంలో వాడదాం అంతే. ఇప్పుడు నేను దీని తర్వాత కూడా నేను కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను మీకు. ఆ షార్ట్ కట్స్ మీరు ఫాలో అయితే మీకు ఇంకా చాలా ఫాస్ట్గా వస్తుంది. అట్లాగైనా చేయొచ్చు, లేదు నేను ఈ 2 ప్రూఫ్స్నే బేస్గా చేసుకొని ప్రతి క్వశ్చన్కి నేను ఈ 2 ప్రూఫ్స్నే అప్లై చేసి సాల్వ్ చేస్తా అని అన్నారు అనుకోండి, ఓకే డన్ చేయండి. కానీ నా సజెషన్ ఏంటంటే కొన్నిసార్లు మీరు 2 ప్రూఫ్స్ని వాడుకొని చేయొచ్చు, 100% 100% మీకు ఆన్సర్ వస్తుంది. కానీ ప్రొసీజర్ మీరు చేస్తున్న ప్రొసీజర్ ఏదైతే ఉందో అది లెంతీ అవుతుంది. సో లెంతీ అవుతుంది కాబట్టి ఆ లెంతీనెస్ని మనం తగ్గించడం కోసం కొన్ని షార్ట్ కట్స్ని యూజ్ చేస్తాం. అవేంటి నేను చెప్తాను. ప్రతిదీ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, డెప్త్గా మీకు నాలెడ్జ్ ఇస్తాను. ఐ యామ్ ది గ్యారంటీ. ఓకే డన్. ఇంకా మొదలు పెడదామా. సో ఈ ప్రూఫ్లో ఫస్ట్ నేను LHS తీసుకుంటున్నాను. సో మనం అసలు ఈ ప్రూఫ్ దేనికోసం ప్రూవ్ చేస్తున్నాము, టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకోవడం కోసం ఈ 2 ప్రూఫ్స్ని నేర్చుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ నేను LHS తీసుకుంటున్నాను. LHS ఈజ్ ఈక్వల్స్ టు 1/d ఇంటూ x. సో ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని మనం సాల్వ్ చేస్తే సంథింగ్ ఏదో ఒక వాల్యూ అనేది వస్తుంది. నాకు తెలియదు ఆ వాల్యూ ఏంటో. సో నేను కొద్దిసేపు ఊహించుకుంటున్నా, ఏమని సమ్వేర్ y అయి ఉండొచ్చు అని ఊహించుకుంటున్నా. బట్ అది అవుతుందా అవ్వదా నాకు తెలియదు. సో నేను ఊహించుకుంటున్నాను దీన్ని సాల్వ్ చేస్తే ఏదో ఒక ఫంక్షన్ అనేది వస్తుంది అని. డన్.
ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ డీని నేను యువతలకి పంపిస్తున్నాను. ఓకే డన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ డి, అంతే కదా, రాసేసాను కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే డన్. ఇప్పుడు ఈ డి అంటే మీకు ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఏంటి? డి ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ అని మనం రాసుకున్నాము. ఎందుకు? మన యొక్క హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ ఫామ్ మనం ప్రతిసారి డివై బై డిఎక్స్ ఇదంతా రాయకుండా షార్ట్ కట్లో రాయడం కోసం డి బై డిఎక్స్ని డి అని అనుకున్నాం. సో అదే డీని ఇక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని ఈ డి ప్లేస్లో మనం దీన్ని రీప్లేస్ చేయొచ్చు కదా. రీప్లేస్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? డివై బై డిఎక్స్. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ ఏమొస్తుంది? యాక్చువల్గా డి బై డిఎక్స్, బట్ మనం దీన్ని కూడా డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. అర్థమవుతుందా? యాక్చువల్లీ నేను ఇక్కడ దీన్ని లాస్ట్ రాయడానికంటే బదులు ఇక్కడ దీని ముందు రాస్తే బెటర్, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో ఇప్పుడు నేను డి ప్లేస్లో దీన్ని రాసేయండి, అప్పుడు మీరు వైని డిఫరెన్షియేషన్ చేస్తారు. సో ఇదే వస్తుంది మీకు టర్మ్. సో మీకు ఒక క్లారిటీ ఎలా రాసినా ఓకే డన్. ఫాలో అయ్యే ప్రొసీజర్ అయితే ఇదే. తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, బట్ తెలియని వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. ఓకే డన్. సో ఇప్పుడు దీన్ని చూడండి, ఇక్కడికి వచ్చేసాము. ఇది మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా కనిపిస్తుంది. కాబట్టి వేరియబుల్ సపరబుల్ మెథడ్ అనేది నేను దీన్ని సాల్వ్ చేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు అనే విషయం నాకు క్లారిటీగా తెలిసిపోతుంది. సో సిమిలర్ టర్మ్స్ అన్ని ఒక సైడు, మరొక సిమిలర్ టర్మ్స్ అని ఇంకొక సైడ్ తీసుకెళ్ళిపోతున్నా. ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ ఉంది, సో ఇక్కడ డిఎక్స్ ఈ విధంగా తీసుకొచ్చేసుకుంటున్నాను. సో ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డివై. ఓకే డన్. సో ఇప్పుడు మనకి అన్ని సిమిలర్ టర్మ్స్ అన్ని కూడా ఒక సైడ్, ఇంకో సిమిలర్ టర్మ్స్ అన్ని కూడా ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి కదా. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డివై. ఇది మనం ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం ఈ ప్రొసీజర్ని చేస్తూ వెళ్తున్నప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అనేది మన బ్రెయిన్లో ఒక సైడ్కి ఉండాలి. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాము? ఈ ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. బట్ ఆర్హెచ్ఎస్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కదా, రైట్. ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక టర్మ్ వచ్చేసింది, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఆల్రెడీ టర్మ్ వచ్చేసింది, డన్. సో బట్ ఈ టర్మ్ మాత్రమే నాకు ఇంటిగ్రల్ ఆఫ్ వై అని ఉంది. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ని నేను సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది? నాకు వై అని వస్తుంది. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ని ఇంటిగ్రల్ సాల్వ్ చేయట్లేదు, ఇది ఒక్కటే సాల్వ్ చేశాను. అప్పుడు నాకు ఏమొచ్చింది? వై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అని వచ్చేసింది. ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్లో చూసాము, దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఏదో సమ్ వేర్ వాల్యూ వస్తుంది అని అనుకున్నాం కదా. సో ఆ సమ్ వాల్యూ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయగలిగాము. అదే ఆ వాల్యూ ఏంటి? ఇదే కదా, ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. సో దీన్ని తెచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏమవుతుంది అప్పుడు? ఇక్కడ మీరు నీట్ రాయండి, సబ్స్టిట్యూట్ దీని ఈక్వేషన్ 2 అనుకుంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది? 1/d ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు నాకు ఏమైంది? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్ అని రాశాను. ఓకే డన్. ఇక్కడ మీరు హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి. సో ఈ ప్రూఫ్ ఎలాగ వచ్చింది అనేది అర్థమైంది కదా, రైట్. అంటే ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి టర్మ్ కనిపించినప్పుడు మీరు ఎలా రాయాలి, లేదు ఇలాంటి టర్మ్ కనిపించినప్పుడు మీరు ఎలా రాయాలి. సో దీన్ని కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మీరు సాల్వ్ అనేది చేయగలుగుతారు. ఓకే డన్. అదైపోయింది, ఈ ప్రూఫ్ అర్థమైపోయింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు డైరెక్ట్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకొని కూడా ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేయొచ్చు. కానీ మన ఛానల్ కాన్సెప్ట్ ఏంటి? ప్రతిదీ డెప్త్గా మనం నేర్చుకోవాలి. అందుకనే నేను ఈ ప్రూఫ్ నుంచి ఈ ప్రూఫ్ ఎలా వచ్చింది అనేది నీట్గా చెప్పేశాను. అదైపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రూఫ్, మీరు లేదంటే ఈ డైరెక్ట్గా దీన్ని ఎలా గుర్తుంచేసుకొని మీరు ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్స్ని సాల్వ్ చేయడంలో డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. బట్ మన ఛానల్ మెయిన్ థీమ్ ఏంటి? డెప్త్గా నేర్చుకోవాలి కదా. సో మనం దీన్ని కూడా ప్రూఫ్ చేద్దాం. సో తీసుకుంటున్నా ఇక్కడ చేసినట్టుగానే సేమ్ ఎల్హెచ్ఎస్ అని తీసుకుంటున్నాను.
ఏంటి LHS 1/dA ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఇది కూడా దీన్ని కూడా సాల్వ్ చేసుకుంటే ఏదో సమ్ వేరే వాల్యూకి ఈక్వల్ అవుతుంది కదా. సో దాన్ని కొద్దిసేపు y అనుకుంటున్నాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నాకు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందాక చేసినట్టుగానే ఈ డినామినేటర్ ఉన్నదాన్ని మనం అవతల తీసుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏం మిగులుతుంది, ఎక్స్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు డి మైనస్ ఏ ఇంటూ వై. ఇందాక ఏమనుకున్నాం మనం, దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనం దేనైతే ప్రూవ్ చేయాలనుకున్నామో ఈ ప్రూవ్ చేయాలనుకుంటున్న దాన్ని మన బ్రెయిన్లో ఒక సైడ్కి పెట్టుకోవాలనుకున్నాం. సో జాగ్రత్త దీన్ని గుర్తుపెట్టుకొని దీన్ని ఏం చేస్తే మనకి ఇది వస్తుందో ఆలోచిస్తూ స్టెప్ బై స్టెప్ రాయాలి. డన్. ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు డీని మనం ఏమని రాయొచ్చు, ఇందాక ఇక్కడ అనుకున్నాం కదా డి అంటే ఏంటి, d/dx అని రాయొచ్చు. సో రాస్తున్నాం d/dx మైనస్ ఏ ఇంటూ వై. సో ఇప్పుడు వైని లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు dy/dx మైనస్ ay. సో నేను ఈక్వల్స్ టు ఎక్స్ కదా, ఈ ఈక్వల్స్ టు ఎక్స్ నేను ఇటు సైడ్ పెట్టుకుంటున్నా, అంటే ఈక్వల్స్ టు ఎక్స్ అని అవతల సైడ్ రాసేసుకున్నాను. ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు కదా. సో దాన్ని దీన్ని క్లీన్ చేసేస్తున్నాను. అంటే ఎక్స్ని ఈక్వల్స్ టు ఇటువైపు పెట్టుకున్నా ఈక్వల్స్ టు అటువైపు పెట్టుకున్నా సేమ్ మీనింగ్. సో దీన్ని లోపల మల్టిప్లై చేసి ఇక్కడ పెట్టేస్తాను, నో ప్రాబ్లం, అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా నాకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి సాల్వ్ చేయాలి కదా, మరి సాల్వ్ చేద్దాము. సో ఇప్పుడు ఇది దేనికి కనెక్ట్ అవుతుందో ఆలోచించండి. రైట్, ఫస్ట్ ఏముంది, వేరియబుల్ సెపరబుల్ కనెక్ట్ అవుతుందా లేదు, దాని తర్వాత ఏముంది, ఎగ్జాక్ట్ కనెక్ట్ అవుతుందా లేదు, నాట్ ఎగ్జాక్ట్ దాని తర్వాత కనెక్ట్ అవుతుందా లేదు, దాని తర్వాత లీనియర్లో కనెక్ట్ అవుతుందా, అవుతుంది. లీనియర్లో మనకి స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటి ఆ స్టాండర్డ్ ఫార్మ్స్, dy/dx ప్లస్ p of x into y ఈక్వల్స్ టు q of x. ఎట్లా నేను ఐడెంటిఫై చేయగలిగానంటే నాకు తెలుసు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది అని, ఎలా సో ఉంటుందని తెలుసు. dy/dx అనే టర్మ్ అనేది ఆ స్టాండర్డ్ ఫామ్లో ఉందని నాకు గుర్తుంది. సో ఇప్పుడు దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా నాకు dy/dx అనే టర్మ్ ఉంది. డన్. రైట్, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ టర్మ్కి మల్టిప్లికేషన్లో జస్ట్ y గానే ఉంటుంది. ఈ వేరియబుల్ ఇక్కడ, ఈ డిపెండెంట్ వేరియబుల్ ఇక్కడ ఎలాగైతుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఎలా అవుతుంది, ఇక్కడ కూడా సేమ్ y అనే ఉంది. ఇప్పుడు ఈ రెండు కీ పాయింట్స్ అని ఇందులో అబ్జర్వ్ చేయగలిగాను కాబట్టి నాకు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉన్నటువంటి స్టాండర్డ్ ఫామ్కి ఇది కనెక్ట్ అవుతుందని నేను ఐడెంటిఫై చేయగలిగాను. ఇంకొక కండిషన్ ఏంటి, ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏది ఉంటే ఈ p లోపల అది ఉంటుంది, తర్వాత ఇదే q లోపల ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, సో ఇక్కడ dx ఉంది, ఈ dx అనేది నాకు ఇక్కడ p లోపల ఉండాలి. సో p అంటే ఏంటి, y యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ అంటే -a ఉంది, కానీ x లేదు కదా. సో అప్పుడు నేను ఏమనుకోవచ్చు, x⁻0 అని రాయొచ్చు, ఇక్కడ నేను రాయొచ్చు. సో అంటే లేకపోయినా నేను ఊహించుకోవచ్చు, x⁻0 అంటే 1, ఇక్కడ నేను లేకపోయినా ఊహించుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ నాకు ఇక్కడ ఉన్న టర్మే మళ్ళీ ఇక్కడ నాకు q of x ప్లస్లో ఉండాలి, ఉంది కదా x ప్లస్లో. డన్, అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం లీనియర్ ఫామ్లో ఉందని తెలుసుకున్నాము, మనకు అది క్లియర్గా అర్థమైంది. రైట్, ఇప్పుడు ఈ యారోస్ అని తీసేస్తున్నాను, నీట్గా చూడండి, నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ ఫామ్లో ఉంది అని దీన్ని ఐడెంటిఫై చేయగలిగాము. ఇప్పుడు దీనికి మనం ఏం అనుకుంటాము, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే p of x ఇంటూ dx. సో ఇక్కడ p of x అంటే ఏంటి, y యొక్క కోఎఫిషియంట్, దాన్ని మనం p of x అనుకున్నాం. ఇక్కడ మనకి p of x అంటే ఏంటంటే y యొక్క కోఎఫిషియంట్, అంతే. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు p of x అంటే y యొక్క కోఎఫిషియంట్ ఏముంది, -a అని ఉంది. సో dx. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేస్తున్నాను, e⁻−a x అవుతుంది. సో దీన్ని బయటకు వచ్చేస్తే నాకు ఇక్కడ dx మిగులుతుంది. dx అంటే x. సో ఇది నాకు ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా వచ్చింది. సో ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాయొచ్చు కదా. ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఈ స్టాండర్డ్ ఫామ్కి ఎంత లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నదే. సో ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ q of x dx. ఇది మనకి జనరల్ సొల్యూషన్ అవుతుంది. సేమ్ అదే ఇక్కడ అప్లై చేయండి. సో ఇక్కడ నాకు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ మనకి డిపెండెంట్ వేరియబుల్ అనేది y ఉంది, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఏముంది, y ఉంది, రాయండి. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, e⁻−ax వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మళ్ళీ e⁻−ax వచ్చింది.
ఓకే డన్. తర్వాత క్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. మనకి మన ఈక్వేషన్లో క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఉంది. సో డన్, ఎక్స్నే రాసేయండి ఇంటూ డిఎక్స్. ఓకే డన్. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను డినామినేటర్ తీసుకొస్తాను, వై బై ఈ పవర్ ఏఎక్స్. ఎందుకు, నాకు పవర్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి అది డినామినేటర్కి వస్తే నాకు ఇక్కడ పవర్ పాజిటివ్ అయిపోతుంది. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న వాల్యూని అవతల తీసుకెళ్ళిపోతున్నాం. అప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు y వాల్యూ నేను కనుక్కున్నాను. ఓకే, y వాల్యూ కనుక్కున్నాను. సో ఇప్పుడు ఈ y దీని ఈక్వేషన్ 2 అనుకుంటే, సో ఇప్పుడు ఈక్వేషన్ అంటే y వాల్యూని తీసుకెళ్ళేసి మనం మెయిన్ ఈక్వేషన్ ఇదే కదా, దీని కనుక్కోవడానికి అది ఇంతసేపు చేసింది. సో ఇప్పుడు ఈ ప్లేస్లో రీప్లేస్ చేసేయండి. ఏమవుతుంది, 1/d మైనస్ ఏ ఇంటూ ఎక్స్ is equals to e power ax integral of e power minus ax dx. ఓకే, సో ఇప్పుడు బోత్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసేయండి. మనకి పైన ఇచ్చినటువంటి ప్రూఫ్ ఏదైతే ఉందో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయ్యింది. హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి ఇంకా. ఓకే డన్, హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తే అయిపోతుంది. అర్థమైంది కదా. ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం సమ్వేర్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అనుకొని ప్రాపర్గా దాన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చి అది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయ్యింది. అయితే ఆ కన్వర్ట్ అయిన ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏ మెథడ్ని యూజ్ చేసేసుకుంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయగలుగుతున్నాం చూసుకొని ప్రాపర్గా ఆ కండిషన్స్ అప్లై చేసేస్తే మనకి y అనే వాల్యూ వస్తుంది. అంటే మనం అజ్యూమ్ చేసుకునే వాల్యూ వస్తుంది. సో అప్పుడు బోత్ సైడ్ అనేది మనకి ఆన్సర్ ఈక్వల్ అవుతుంది. ఓకే డన్, మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికల్లా. ఓకే, ఈ రెండు ప్రూఫ్స్ అనేవి కనుక మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతే, నేను చెప్తున్నాను కదా, కళ్ళు మూసుకొని రాస్తారు. ఆ పర్టికులర్ ఇంటిగ్రల్ సాల్వ్ చేసేటువంటి సిచ్యువేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. కాకపోతే ఈ ప్రొసీజర్స్తోనే ప్రతి క్వశ్చన్ చేయొచ్చు. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ దగ్గర ఏమవుతుందంటే ఈ ప్రొసీజర్స్ అప్లై అవుతాయి కానీ లెంతీ అవుతాయి. వాటి కోసం ఏం చేయాలో అది కూడా చెప్తాను నేను. ఓకే డన్. సో దీన్ని ఫాస్ట్గా మీరు నోట్ చేసుకోండి. నేను మళ్ళీ దీని తర్వాత మీకు కొన్ని షార్ట్ కట్స్ కూడా చెప్తాను అన్నాను కదా, దానికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఆ షార్ట్ కట్స్కి వెళ్ళిపోదాం. డన్, ఫాస్ట్గా మీరు వీటిని నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఇక ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మనం ఇందాక నేర్చుకున్న ప్రూఫ్స్ని ఎక్కడ యూజ్ చేస్తామో మనకు ఒక క్లారిటీ వస్తుంది. దీని తర్వాత ఒక పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేయడానికి షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అది కూడా నేను చెప్తాను. ఫాస్ట్గా మనం ఈ ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు ఫస్ట్ ఈ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇది ఫస్ట్ ఆర్డర్లో ఉందా లేదా చూసుకోవాలి. అంటే ఏంటి, ఫస్ట్ హైయెస్ట్ ఆర్డర్ అనేది ఫస్ట్ టర్మ్, తర్వాత దీనికన్నా కొంచెం చిన్నది ఇంకొకటి దీని తర్వాత టర్మ్ అవ్వాలి, దీనికన్నా తక్కువ ఆర్డర్ దీని తర్వాత టర్మ్ అవ్వాలి. సో కరెక్ట్ ఉంది. తర్వాత ఇక్కడ డి స్క్వేర్ ఉంది, దీని తర్వాత టర్మ్ అనేది స్క్వేర్ అంటే 2, దానికంటే ఒకటి తక్కువ అంటే 1, డి పవర్ 1 ఉండాలి. ఓకే ఉంది కదా, డి పవర్ 1 ఉంది. డన్. సో ఇది పర్ఫెక్ట్గా డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. అయిపోయింది, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకున్నాం. సో ఇది మనకి హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు ఈ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఏం చేయాలంటే సాల్వ్ చేయాలి. అంటే ఏంటి, సొల్యూషన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మనం 2 కండిషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటి కండిషన్ నెంబర్ 1 కాంప్లిమెంటరీ ఫంక్షన్, కండిషన్ నెంబర్ 2 పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఈ 2 ప్రూఫ్స్ యూజ్ అవుతాయని చెప్పాను. సో డెఫినెట్గా యూజ్ అవుతాయి. నేను ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, సో దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాము ఫస్ట్. సో ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్తుంది. ఇది మెయిన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది మనకు చెప్తున్నటువంటి కండిషన్. అప్పుడు క్యూ ఈక్వల్ టు 0 అయితే, అంటే క్యూ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇదే కదా ఈక్వల్కి యువతల సైడ్ ఉన్నట్టు అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఈ వాల్యూ అంతా కూడా నాకు 0 అని చెప్తుంది. అప్పుడు ఇదేమవుతుంది, నాకు డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎందుకు, మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ని దాని యొక్క కండిషన్ని మనం తీసుకున్నాం ఇక్కడ. ఓకే డన్. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. అయితే ఇందులో ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది, దీని మొత్తాన్ని మనం ఎఫ్ ఆఫ్ డి అనుకున్నాం, అంతే కదా. ఓకేనా. సో ఈ ఫంక్షన్ మొత్తాన్ని కూడా నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో ఉంది కాబట్టి నేను డీని రిప్రజెంట్ చేస్తున్నాను అండ్ ఇంటూ వై ఉంది, సో వై రాశాను ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు 0 అవుతుంది అండ్ వై ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్
డి కదా, ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు 0 అవుతుంది అండ్ వై ఈక్వల్ టు 0 అవుతుంది ఇప్పుడు ఈ కండిషన్ నుంచి. సో ఇక్కడ డి ఏదైతే ఉందో సేమ్ ఇదే ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో నేను కొద్దిసేపు ఈ ఫంక్షన్ నేను డి అని పెట్టుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి డి ప్లేస్లో నేను వేరే వేరియబుల్ తీసుకుంటున్నా. ఆ వేరే వేరియబుల్ ఏంటంటే ఎమ్. ఆ ఎమ్ అనే వేరియబుల్ తెచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఓకే డన్. సో చూడండి, సో ఎమ్ అనే వేరియబుల్ పెడుతున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏమని కాల్ చేయాలంటే మనం ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని కాల్ చేయాలి. ఓకే, ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని కాల్ చేస్తాము. ఓకే డన్. ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిది? ఈ ఈక్వేషనే, మన ఈ ఈక్వేషనే, కాకపోతే డి ప్లేస్లో ఎం పెట్టుకున్నాం. డి ప్లేస్లో ఎం పెట్టుకున్నాం కొద్దిసేపు, ఎందుకు మనం రూట్స్ కనుక్కోవడం కోసం అంతే. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకు ఈక్వేషన్ ఎం స్క్వేర్ అవుతుంది. డి ప్లేస్లో ఎం పెట్టుకుంటున్నాం కదా, ఎం స్క్వేర్ తర్వాత 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే కదా మనకి చెప్తుంది. సో ఈక్వేషన్ మొత్తం ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తామో మనం ఈ టర్మ్ని మల్టిప్లై, మీకు ఆల్రెడీ తెలుసు. లేదు నాకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొసీజర్ తెలియదు అనుకుంటే మీరు డైరెక్ట్ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. అంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac ఓకే బై 2a. ఈ ఫార్ములా అప్లై చేసిన మీకు రూట్స్ వస్తాయి. సో నేను ఈ సింపుల్ ప్రొసీజర్ నాకు బాగా అలవాటు కాబట్టి నేను ఈ ప్రొసీజర్కి వెళ్ళిపోతున్నా. సో రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 3m స్క్వేర్. దీని యొక్క మల్టిపుల్స్ రాస్తున్నాను. సో 1 × 1 m × 3m. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను మల్టిప్లై చేసుకుంటే మనకి ఈ టర్మ్ రావాలి. రెండింటిని ఎడిషన్ చేసుకుంటే మనకి సెంటర్లో ఉన్న టర్మ్ రావాలి. వచ్చేసింది. రెండింటిని ఎడిషన్ చేసుకుంటాం, సెంటర్ టర్మ్ వస్తుంది. అండ్ మల్టిప్లై చేస్తే నాకు ఈ 3m స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీనిని ఏమని రాయొచ్చు m స్క్వేర్ ప్లస్ 1m ప్లస్ 3m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని నేను ఈ రెండు టర్మ్స్గా రాసేస్తా. అయిపోయింది. సో ఇప్పుడు దీనిలో ఈ రెండు టర్మ్స్ చూడండి, ఈ రెండు టర్మ్స్ నుంచి m కామన్గా తీయచ్చు నేను. అప్పుడు ఏమవుతుంది m ప్లస్ 1 మిగులుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి నాకు 3 అనేది కామన్గా కనబడుతుంది కాబట్టి నేను 3 అనేది కూడా కామన్గా తీసాను. సో ఇక్కడ ప్లస్కి ప్లస్. సో ఈ రెండు టర్మ్స్లో నుంచి నేను 3 కామన్గా తీస్తున్నాను. అప్పుడు m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ చూడండి, ఈ రెండు టర్మ్స్లో నాకు m ప్లస్ 1 కామన్గా ఉంది. సో నేను దాన్ని మళ్ళీ కామన్ తీసుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఏం మిగిలిపోతుంది m ప్లస్ 3 మిగిలిపోతుంది అక్కడ. ఓకే, ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీని ప్రకారంగా మనకు రూట్స్ ఏమొస్తున్నాయి m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నాకు ఒక రూట్ వచ్చేసి -1. ఓకే డన్. నెక్స్ట్ m ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంటే ఇంకొక రూట్ వచ్చేసి -3. ఇప్పుడు నాకు రెండు రూట్స్ వచ్చినాయి, m1 m2 అనుకోండి. సో ఇప్పుడు నాకు రెండు రూట్స్ వచ్చినాయి. ఈ రెండు రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి? రియల్ రూట్స్, ఒక నంబర్స్, రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ అనేవి మళ్ళీ ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈక్వల్గా కనిపిస్తున్నాయా, డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అంటే డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఓకే డన్. సో ఇప్పుడు మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయొచ్చు కదా. ఇప్పుడు ఏంటి రూట్స్ యొక్క నేచర్ ఏంటి? రూట్స్ ఆర్ రియల్ రూట్స్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. మీరు ఇక్కడ రాయండి నీట్గా, ప్రతి స్టెప్ని ప్రాపర్గా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో ఇవి మనకి రియల్ రూట్స్ అంటే డిస్టింక్ట్ రూట్స్ అంటే డిఫరెంట్గా ఉన్నటువంటి రూట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఏ విధంగా రాయాలి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. రాసేస్తున్నాను. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ విధంగా రాయాలి మనం? ఫస్ట్ రూట్ ఏముంది? -1 ఉంది. సో ఫస్ట్ రూట్కి నేను ఫస్ట్ కాన్స్టెంట్ పెట్టాను. సో ఇప్పుడు దీనికి నేను ఫస్ట్ రూట్కి రాస్తున్నాను కాబట్టి e పవర్ ax. ఏ అంటే ఏ ఆర్ mx. సో మన రూట్ అనమాట, అది ఏ అయినా m అయినా ఏదైనా కానీ. సో మన రూట్ వాల్యూ అనేది అక్కడ ఉంటుంది. సో మన రూట్ ఏంటి? -1. సో -1 × x. సో -x రాసేసాను. ప్లస్ ఇప్పుడు సెకండ్ రూట్కి సెకండ్ కాన్స్టెంట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ రూట్ని కూడా సేమ్ దీనికి రాసినట్టే. సో ఈ రూట్ ఇంటూ ఎక్స్ ఏంటంటే -3 × x. అప్పుడు ఏమవుతుంది? -3x. సో ఇప్పుడు నాకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది వచ్చింది. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ నేను ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మన మెయిన్ మెథడ్ ఇందాక నుంచి మనం కష్టపడుతుంది ఈ వీడియో కోసం. ఆ రెండు ప్రూఫ్స్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకుంది, పర్టిక్యులర్ ఇంటిగ్రల్. దానికోసమే ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ q(x) = 0 అని చెప్తే
పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మనకి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్తుంది. అంటే క్యూ ఆఫ్ ఎక్స్ నువ్వు 0తో తీసుకోకూడదు. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో, ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో దీన్ని నువ్వు 0ని తీసుకోకూడదు. అక్కడ ఏది ఉంటే నువ్వు దానితోటే చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్యూ ఆఫ్ ఎక్స్ని మనం అక్కడ పెట్టుకొని సాల్వ్ చేయాలి అని చెప్తున్నాడు. అంతే కదా మన పర్టికులర్ ఇంటిగ్రల్. సో ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నా మీకు అర్థం కావడం కోసం. d² + 4d + 3 × y ఓకే ఈక్వల్స్ టు e పవర్ x. ఓకే డన్. సో రాసేసాను. ఇక్కడ నాకు క్యూ ఆఫ్ ఎక్స్ అంటే e పవర్ x. నాకు ఇక్కడ 0 అనేది లేదు. సో ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఇందాక ఏమనుకున్నాము, f ఆఫ్ d అనుకున్నాము, ఇంటూ y ఉంది. ఈ వదల ఏముంది మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సమ్వేర్ వాల్యూ ఉంది. ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 కాదు, ఏదో ఒక ఫంక్షన్ అనేది ఉంది. ఆ ఫంక్షన్ e పవర్ x ఉంది. డన్ అయిపోయింది. సో ఇక్కడ మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆ పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. అదే కదా మనకి ఇక్కడ చెప్తుంది పర్టికులర్ ఇంటిగ్రల్. సో దీని మీద డిపెండ్ అవుతుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మన మెయిన్ ఫంక్షన్ ఉంది కదా, డెరివేటివ్స్ ఇన్వాల్వ్ అయిన ఫంక్షన్, దీన్ని మీరు ఇతను తీసుకెళ్ళండి. అంటే ఇక్కడ ఏం మిగిలిపోతుంది, y మిగిలిపోతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి. సో ఇలా పెట్టుకోండి. ఇప్పుడు దీని ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ డిని ఎవరి సైడ్ ఉంచినా, ఇక్కడ అంటే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి ఉంచినా అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే డన్, అర్థమవుతుంది కదా, ప్రాబ్లం ఏమి ఉండదు. నువ్వు ఇక్కడ రాసినా ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మనం ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేసేటువంటి క్రమంలో ఈజీ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడం కోసం ఇలా ఉన్నటువంటి ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. అంటే ఈ ఎఫ్ ఆఫ్ డిని నేను యూజర్ సైడ్ తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ మిగిలిపోయినటువంటి వైని ఏమంటాము అంటే ఇక్కడ సాల్వ్ చేయగా వచ్చినటువంటి ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఏంటి, మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నమాట. సో దీన్ని మనం పర్టికులర్ ఇంటిగ్రల్కి ఈక్వల్ చేస్తాము. దీన్ని సాల్వ్ చేస్తే పర్టికులర్ ఇంటిగ్రల్ వస్తుంది. ఆ వచ్చిన పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, మనకి వైకి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నాం. సో గింతే, దీన్ని మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాము. సో అర్థమైంది కదా. సో ఇది మన మెయిన్ క్వశ్చన్. సో మన మెయిన్ క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ డి అంటే ఇది, అండ్ వై అంటే ఇది, అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏం రాయాలంటే ఫస్ట్ మనం y p × y ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ రాయమంటున్నాడు. సరే రాద్దాం. క్యూ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు మనకి, ఈ పవర్ ఎక్స్ ఇచ్చారు. డన్. డినామినేటర్లో ఎఫ్ ఆఫ్ డి అన్నాడు. ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి, d² + 4d + 3 వచ్చాడు. ఇప్పుడు చూడండి, నేనేమో చెప్పాను ఇందాక, ఈ రెండు ప్రూఫ్స్ మనకి ఇక్కడ యూజ్ అవుతాయి. పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతాయి అనుకున్నాం కదా. డన్. ఎట్లా యూజ్ అవుతాయి చూడండి. సో ఇక్కడ మీరు దీన్ని మనం సాల్వ్ చేసుకొని రూట్స్ క్యాలిక్యులేట్ చేసాము. అంటే ఇలా ఈ ఒక స్టెప్ వచ్చింది, ఈ స్టెప్ని మనం బేస్గా తీసుకొని ఇక్కడ మనం రూట్స్ క్యాలిక్యులేట్ చేసాము. సో ఇప్పుడు ఈ రూట్స్ నుంచి మళ్ళీ మనం ఈక్వేషన్ రాయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ ఉన్నాయి చూసారా. సో ఈ స్టెప్ని మనం రాస్తే మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఇదే ఈక్వేషన్ వస్తుంది. అంతే కదా. సో ఈ టర్మ్ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి మళ్ళీ ఇదే ఈక్వేషన్ వస్తుంది. సో ఇలా ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ని కాస్త మీరు ఎలా రాస్తారంటే 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్గా రాయండి. ఇక్కడ చూడండి, ఇలా ఉన్న ఈక్వేషన్ కాస్త ఇక్కడ మనం 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసాం. సో అలాగే రాయండి. ఆ ప్రోడక్ట్ని ఎట్లా రాస్తాము, రూట్స్ని బేస్ చేసుకొని రాస్తాము. దీని యొక్క రూట్స్ ఏంటి, -1 అండ్ 3 అంటే m = -1. సో ఇక్కడ నాకు ఇంకొక m -3. సో ఇప్పుడు ఈ రూట్స్ ఉన్నప్పుడు ఈ రెండు రూట్స్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి అన్నప్పుడు మనం దాన్ని ఎలా రాస్తాము, m ఇక్కడ రూట్ అనేది పాజిటివ్గా తీసుకుంటున్నాం, m+1 ఇక్కడ రూట్ నెక్స్ట్ ఇంటూ m ఆఫ్ +3 ఈ విధంగా రాసుకుంటాం మనం. ఓకే, రూట్స్ని బేస్ చేసుకొని 2 టర్మ్స్ ప్రోడక్ట్గా ఎట్లా రాసుకోవాలంటే ఈ విధంగా రాసుకుంటాం. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటేనేమో ఇక్కడ మైనస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. అంతే, వెరీ సింపుల్. ఇది మనం 8th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం, నో ప్రాబ్లం. సో మీకు ఆల్రెడీ నేను మళ్ళీ గుర్తు చేశాను, చూసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మనకి m ఉంది, ఇక్కడ మనకి m ఉంది, ఇక్కడ మనం ఆల్రెడీ కనుక్కున్నాం దాని రూట్స్ అవే కదా, m -1 -3 వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు, d + 1 ఇంటూ
డి ప్లస్ 3 ఇట్లా కన్వర్ట్ చేసేచ్చు. అంటే ఇదే ఎంని మనం ఇందాక ఏమనుకున్నాం, ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ డిని ఎఫ్ ఆఫ్ ఎం అనుకున్నాం, అంటే డీకి వచ్చే ఎం అనుకున్నాం అంతే. ఇప్పుడు మళ్ళీ మనం డీలోకి రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఏ ఫామ్లో కనపడుతుంది, 1/d మైనస్ ఏ ఇంటూ ఎక్స్. ఇక్కడ కొంచెం ఆ ఫామ్లో కనపడుతుందా ఇంటూ ఎక్స్ అంటే మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ మనకున్నటువంటి ఈ ఫంక్షన్ ఇంటూ సమ్ ఎక్స్ ఉంది. డినామినేటర్లో డి ప్లస్ అక్కడ డి మైనస్ కాన్స్టెంట్ ఏదైనా కానీ తర్వాత సంగతి, బట్ ఆ ఫామ్లో కనిపిస్తుందా లేదా అని మనం ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఓకే డన్. సో ఇప్పుడు ఆ ఫామ్లో ఉంది, కాకపోతే ఇక్కడ ఓన్లీ ఒక డి మైనస్ అనే ఉంది, ఇక్కడ 2 మల్టిప్లికేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటిని సపరేట్ చేస్తున్నా, దీన్ని ఏం చేస్తున్నాను కొద్దిసేపు పక్కా పెట్టుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది 1/d + 1 d + 3 ఇంటూ e పవర్ x. సో దీన్ని కొద్దిసేపు పక్కగా పెట్టుకున్నా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం చేయాలి, ఈ రెండింటిని మనం సపరేట్ చేయాలి. ఇది ఇక్కడ మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. మరి ఎక్కడున్నాయి ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ అంటే మీ యొక్క సెకండ్ ఇయర్ ఏంటిది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 2A మ్యాథమెటిక్స్లో మీకు ఉంటుంది 6th చాప్టర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని ఉంటుంది. ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ కండిషన్స్ని యూజ్ చేసుకొని ఈ 2 ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి ఈ 2 టర్మ్స్ని సపరేట్ చేస్తాము. నేను చెప్తాను సో ఎట్లా సపరేట్ చేయాలి ఈ 2 అని మీకు సపరేట్గా మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఇప్పుడు ఈ వీడియోలోనే మొత్తం చేయాలంటే అవ్వదు. సో మీరు చూడండి ఇది ఒక్క ప్రొసీజర్లో మీరు ఈ ఒక్క స్టెప్లో చూడండి, నేను ఎలా చేస్తానో పక్కకు చెప్తా, మీరు చూడండి. సో ఇది క్లీన్ చేస్తున్నా. ఎట్లా చేస్తున్నానంటే ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు ఏమున్నది d/d + 1 1/d + 1 నెక్స్ట్ d + 3 ఈజ్ ఈక్వల్స్ టు a/, ఒక టర్మ్ దీని కింద రాసేయండి d + 1 ప్లస్ b/, ఈ టర్మ్ని దీని కింద రాసేయండి d + 3. నేను ఇలా ఎందుకు రాసుకుంటున్నానంటే ఇట్లా ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్ కాస్త సపరేట్ అయిపోయింది అనుకోండి, ఇదొక టర్మ్గా సపరేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ బయట ఉన్నటువంటి q(x) అనేది దీనికి మల్టిప్లికేషన్ వస్తుంది, దీనికి మల్టిప్లికేషన్ వస్తుంది. అప్పుడు నాకు ఈ ఫార్ములాలోకి మారుతుందా, ఈ సెకండ్ ప్రాపర్టీలోకి మారుతుంది కదా, అప్పుడు దీన్ని అప్లై చేసేయచ్చు. దానికోసం ఇదంతా. ఓకే. సో ఇప్పుడు సపరేట్ చేస్తే ఏమవుతుంది ఈ రెండింటిని ఎల్సిఎం తీసుకుంటే a ఆఫ్ d + 3, సో దీనికి కూడా ప్లస్ b ఆఫ్ d + 1 కింద డినామినేటర్లో d + 1 ఇంటూ d + 3. ఓకే, అర్థమైంది కదా. అంటే దీన్ని ఇక్కడ మల్టిప్లై చేసి డివైడ్ చేశాను, సో దీన్ని ఇక్కడ మల్టిప్లై చేసి ఇక్కడ డివైడ్ చేసేసాను. సో ఇప్పుడు నాకు డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి పైన న్యూమరేటర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే, అర్థమైంది కదా. పైన న్యూమరేటర్స్ అనేవి యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు నాకు 1/d + 1 d + 3. సో ఇప్పుడు ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిపోయింది 1 ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ d + 3 ప్లస్ b ఆఫ్ d + 1 ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి వాల్యూస్ ఏంటి, ఏ వాల్యూ ఈ బి వాల్యూ నాకు తెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్స్ని ఇలా రాసేయచ్చు. అంటే ఏ వాల్యూ ఏదో వాల్యూ ఒక 5 వచ్చింది అనుకోండి, అంటే 5/, ఈ టర్మ్ అయిపోతుంది, సపరేట్ అయిపోతుంది. బి వాల్యూ ఏదో సంథింగ్ 10 వచ్చింది అనుకోండి, సో ఈ 10/, ఈ వాల్యూ ఇది ఒక సపరేట్. అంటే ఏంటి ఇక్కడ కలిసి ఉన్న ప్రొడక్ట్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయినప్పుడు మనం ఈ కండిషన్ అప్లై చేయొచ్చు, దీనికి ఇది అప్లై చేయొచ్చు, దీనికి ఇది అప్లై చేయొచ్చు. దానికోసం ఇట్లా సపరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ బి వాల్యూ కావాలి అనమాట. సో ఇప్పుడు కొద్దిసేపు నేను ఏమనుకుంటున్నానంటే పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు -3 అనుకుంటున్నాను. ఈ నుంచి వచ్చినాయి ఇవన్నీ పార్షియల్ ఫ్రాక్షన్స్. నేను చెప్తాను, తొందరపడకండి, మీకు క్లియర్గా ప్రతి కాన్సెప్ట్ మీకు డెప్త్గా నేను ఇస్తాను. సో ఫస్ట్ ఈ స్టెప్లో మీరు ప్రాపర్గా చూడండి, నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సలెంట్గా చేద్దాం. సో ఇప్పుడు దీని పుట్ d ఈక్వల్స్ టు -3 అని తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ d = -3 అంటే ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు -3 ఇక్కడ +3 ఉంది, సో ఇది 0 అయిపోతుంది, ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. 0 × a అంటే 0, సో ఈ టర్మ్ అంతా 0 అయిపోయింది. ఇక్కడ నాకు -3 సబ్స్టిట్యూట్ చేయండి, -3 + 1 ఉంది, సో -2 ఉంటుంది. -2 × b అంటే -2b. ఇక్కడ ఈక్వల్ టు ఏముంది 1 ఉంది, ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నాకు b ఈజ్ ఈక్వల్స్ టు -1/2 b వాల్యూ వచ్చింది. ఓకే డన్, b వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం కావాలా, ఏ వాల్యూ కావాలా.
సో ఏ వాల్యూ అంటే ఇది కావాలి కాబట్టి నాకు ఇది 0 అయిపోవాలి. సో ఇప్పుడు డి వాల్యూని ఏమని తీసుకుంటే ఏమొస్తుంది -1 అని తీసుకుంటా. అప్పుడు నాకు ఈ 1 -1 + 1 ఉంది, సో 0 అయిపోతుంది. బి వాల్యూ కూడా నాకు 0 అయిపోతుంది. ఇక్కడ నాకు ఏ ఒకటే మిగిలిపోతుంది. సో ఇప్పుడు డి ప్లేస్లో -1 పెడితే ఏమవుతుంది, ఇక్కడ -1 + 3 అంటే నాకు 2 అవుతుంది. అంటే 2 × a, అప్పుడు 2a = 1. a = 1/2 వచ్చేసింది. ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ నాకు బి వాల్యూ కూడా వచ్చింది. సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఇక్కడ ఈ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ ఆ టర్మ్స్ ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాం. సో ఇప్పుడు ఈ టర్మ్ అంతా నాకు ఎట్లా మారిపోతుంది, ఏ అంటే ఎంత మనకి ఇక్కడ, ఏ అంటే ఎంత 1/2 కింద డినామినేటర్ d+1 ప్లస్ బి వాల్యూ అంటే -1/2 బై డినామినేటర్ d+3. ఇందాక మనం బయట పెట్టుకున్నాం కదా e పవర్ x. ఇప్పుడు వచ్చిందా, దీనికి లోపల మల్టిప్లై చేస్తే ఇక్కడ వచ్చింది కదా, ఈ టర్మ్ ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఈ టర్మ్ ఇంటూ ఈ పవర్ అంటే ఈ ఫంక్షన్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈజీగా ఈ ప్రాపర్టీని ఇక్కడ అప్లై చేయవచ్చు. అర్థమైంది కదా. సో ఇది ఎట్లా సపరేట్ అవుతుంది అని తెలియడం కోసం ఈ ప్రొసీజర్ ఏమంటామంటే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటాం. అది నేను మీకు సపరేట్గా చెప్తాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు దీన్ని నేను మీకు క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ ఇదంతా మీకు ఇక్కడ రాయాలి కదా, సో ఇంక ప్రొసీజర్ అయిపోలేదు ఉంది. సో కాబట్టి దీన్ని క్లీన్ చేసేసి మీకు ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ టైం అవుతుందో అది చెప్తాను. ఓకే, సో ఇప్పుడు క్లీన్ చేస్తాను. ఓకే, డన్. ఇప్పుడు దీన్ని మనం లోపలికి మల్టిప్లై చేద్దాం, దీన్ని లోపలికి మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్లో 1/2 కామన్ ఉంది. దాన్ని నేను బయట పెట్టేసుకుంటున్నా, 1/2 బయట పెట్టేసుకున్నా. సో ఇప్పుడు దీన్ని ఇక్కడికి మల్టిప్లై చేస్తున్నా, ఏమవుతుంది, ఈ పవర్ x బై d+1. ఇక్కడ మనకి ఏముంటుంది, మైనస్ ఉంది కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ అంటే -1 కాదు, ఇక్కడ మనం దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేద్దాం, ఏమవుతుంది, ఈ పవర్ x d+3. సో మళ్ళీ లోపలికి మల్టిప్లై చేసేసాము. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఈ టర్మ్ అనేది నాకు ఈ టర్మ్ లాగా అయిపోతుంది, అండ్ ఈ టర్మ్ అనేది నాకు ఇప్పుడు ఈ టర్మ్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని అప్లై చేయొచ్చు కదా, డైరెక్ట్గా చేసేద్దాం. ఏమవుతుంది, =1/2 ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం తెలివిగా ఆలోచించాలి. ఇప్పుడు ఈ టర్మ్ని అప్లై చేస్తే ఇక్కడ మనకు ఒక ఇంటిగ్రల్ ఫామ్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే మరి పెద్దగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా, సాల్వ్ చేసే ప్రొసీజర్. కాబట్టి కొద్దిసేపు వీటిని ఏదైనా వేరే వాల్యూస్ తోటి అజ్యూమ్ చేసుకొని పక్కకి తీసుకెళ్ళి పక్కన సాల్వ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో అట్లా అనుకోండి. సో ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని కూడా కొద్దిసేపు నేనేమనుకుంటున్నానంటే పర్టికులర్ ఇంటిగ్రల్ కదా, పర్టికులర్ ఇంటిగ్రల్ 1 అనుకుంటున్నా. సో మైనస్కి ఇక్కడ ఏం పెడుతున్నా, నేను మైనసే పెడుతున్నా. సో ఇక్కడ దీన్ని ఏమంటున్నానంటే పర్టికులర్ ఇంటిగ్రల్ 2 అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నాకు పర్టికులర్ ఇంటిగ్రల్ 1 అంటే ఈ టర్మ్ వస్తుంది, పర్టికులర్ ఇంటిగ్రల్ 2 అంటే ఈ టర్మ్ వస్తుంది. సో చేసేద్దాం. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ పవర్ x, నీట్గా రాయండి, ఈ పవర్ x డివైడెడ్ బై d+1 రైట్. ఇక్కడ మనకి ఏముంది, -a అని ఉంది. a అనేటువంటి నంబర్ మనకు కావాలి. సో ఇక్కడ నాకు ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ రావాలి. సో నేను ఏం చేస్తానంటే సపరేట్ చేస్తున్నా, ఈ పవర్ x. ఇక్కడ x అంటే మనకి ఇక్కడ ఏముంది, ఈ పవర్ x అని ఉంది. డన్. ఇక్కడ మనకి d. సో ఇప్పుడు దీని ఏం చేస్తున్నా అంటే -1 ఇట్లా రాయొచ్చు కదా. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే మళ్ళీ మనకి ఈ టర్మ్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ నాకు ఏ అంటే ఏంటి, a = -1. ఓకే, డన్, తెలిసిపోయింది. ఇక్కడ నాకు x అంటే ఏంటి, x = ఇక్కడ మనకి కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ పవర్ x వచ్చేసింది. సో ఇప్పుడు ఇట్లా ఉన్నటువంటి ఈ టర్మ్ కాస్త మనం ఇలా రాసేయండి. ఏమవుతుంది, ఈ పవర్ ax అంట, ఈ పవర్ a అంటే ఏమొచ్చింది మనకు -1 ఇంటూ ఏముంది ఇంకా x ఉంది. సో -1 ఇంటూ x అంటే x. ఓకే, -x. నెక్స్ట్ ఇంటిగ్రల్ x అన్నాడు అంటే ఇక్కడ x ఉంది. సో ఇక్కడ కూడా x రాసేసాడు. సో ఇక్కడ మనకి x అంటే ఏమనుకున్నాం, ఈ పవర్ x రాసేసాము. నెక్స్ట్ ఈ పవర్ -a ఉంది, a అంటే ఏంటి మనకి ఇక్కడ -1. సో మైనస్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, +1 ఉంటుంది. సో +1 ఇంటూ x అంటే x. సో డైరెక్ట్ ఇక్కడ ఏం రాయొచ్చు, నేను x అని రాసేయచ్చు. ఓకేనా, x అని రాసేసాను ఇంటూ dx. ఇది ఇప్పుడు మీకు అర్థమైందా. ఈ విధంగా వచ్చినటువంటి పర్టికులర్ ఇంటిగ్రల్ని యూజ్ చేసుకొని ఈ టర్మ్స్ని మనం
ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో అది అంత ఇంపార్టెంట్ అన్నమాట ఈ రెండు ప్రాపర్టీస్. సో ఇప్పుడు చూద్దాం ఇంకా ప్రాపర్గా దీన్ని ఎట్లా సాల్వ్ చేయగలుగుతాము. ఓకే, ఏం చేయొచ్చు దీన్ని, రైట్ చేయొచ్చు. నాకు థాట్ వచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది చూసారా, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అని ఉంది. సో దాన్ని నేను ఏమని తీసుకుంటున్నానంటే ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అని ఒక సబ్స్టిట్యూషన్ తీసుకుంటాను. ఓకే, మీకు నచ్చిన మీకు వేరే మెథడ్ తడితే వేరే మెథడ్ ట్రై చేయండి, నో ప్రాబ్లం, వస్తుంది. కానీ కన్సిస్టెంట్గా కొంచెం ఓపికతో చేయడం అనేది ఈ చాప్టర్లో చాలా చాలా ఇంపార్టెంట్. అదే కీ టు సక్సెస్. ఓకే, ఇప్పుడు టీ అని తీసుకుంటే మనం ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఉంది కాబట్టి బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ వస్తుంది ఈజ్ ఈక్వల్స్ ఇదేమవుతుంది dt బై dx అవుతుంది. సో dx యువతలోకి వచ్చేస్తే ఈ పవర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్స్ టు dt. ఓకేనా, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ dx ఉంది, ఇక్కడ నాకు dt ఉంది, రీప్లేస్ చేసేయచ్చు. ఇప్పుడు చేయొచ్చు, మళ్ళీ చెప్తున్నాను చూసారా, ఇట్లా ఎన్ని థాట్స్ వస్తున్నాయి బ్రెయిన్లోకి, ఇట్లా కూడా చేయొచ్చని ఇంకో థాట్ వచ్చింది. మళ్ళీ వద్దు, ఇంకా అది కూడా వెళ్ళిపోతే నాకు మళ్ళీ లాంగ్ అయిపోతుంది వీడియో. ఇప్పుడు ఇక్కడ ఏముందో మనకి అంటారు ఈ పవర్ ఎక్స్ అని ఉంది. సో ఈ పవర్ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాము ఇక్కడ టీ అనుకున్నాము, రాసేయండి. ఈ పవర్ ఎక్స్ టీ పవర్ ఏంటి, మన పవర్ ఎలా ఉంది, అది నెగటివ్లో ఉంది కాబట్టి -1. లేదు సార్ నేను ఇక్కడనే ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను కదా, ఓన్లీ నేను ఇక్కడనే ఈ టీని సబ్స్టిట్యూట్ చేసుకుంటానే చేసుకో, దీంతో మనం ఏం చేయం, అది అట్లనే ఉంటుంది. లేదు నేను అట్లనే ఉంచుకున్నాడే నీ ఇష్టం, నువ్వు ఉంచుకునే చేయి లేకుండానే చేయి. సో ఇప్పుడు నేను తీసేస్తున్నా, మీకు అర్థం కావడం కోసం దీన్ని ఇలాగో కూడా రాసి చేయొచ్చు అని చెప్పడానికి ఇలా రాశాను. లేదు మీరు ఇలానే రాస్తాను అంటే ఓకే అలానే రాయండి. ఓకే ఓకే అర్థమైంది కదా, రైట్. ఈ పవర్ -x ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ మనం ఏమనుకున్నాము టీ అనుకున్నాం. సో ఇప్పుడు ఈ టర్మ్ అంతా కూడా నాకు టీ అయిపోతుంది, టీ అయింది. సో ఈ టర్మ్ అంతా కూడా టీ అయిపోతుంది, dt అయింది. ఓకే, ఈ టర్మ్ అంతా దీని ప్రకారంగా dt అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ -x. సో ఇది మనకి ఆల్రెడీ తెలుసు, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ టీ dt అంటే ఏంటి ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ -x. ఇదేమవుతుంది ఆల్రెడీ టీ అంటే మనం ఆల్రెడీ తీసుకున్నదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఈ పవర్ ఎక్స్. ఇదేంటే నాకు పర్టికులర్ ఇంటిగ్రల్ 1, ఇదే కదా పర్టికులర్ ఇంటిగ్రల్ 1. సో దీన్ని సాల్వ్ చేసేసాం. సో ఇప్పుడు మనం దీని ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, దాన్ని కనుక్కున్నాం, దాన్ని తెచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం, డన్. సో ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ 2ని కనుక్కుందాం. ఓకే, పర్టికులర్ ఇంటిగ్రల్ 2ని క్యాలిక్యులేట్ చేస్తే ఏముంది, పర్టికులర్ ఇంటిగ్రల్ 2 ఏముంది ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై d+3 ఉంది. సో ఇప్పుడు సేమ్ ఇందాక లాగానే ఇక్కడ మనం ఇప్పుడు ఈ ప్రాపర్టీకి కనెక్ట్ అవుతుంది. ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ మనకి ఈ పవర్ ఎక్స్ ఉంది, తర్వాత ఏ అంటే ఏముంది ఇక్కడ మనకి -3 ఉంది. అర్థమైంది కదా, ఇక్కడ మనకి ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి, మైనస్ అనేది ఇక్కడ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ రాసినట్టుగానే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ రాసినట్టుగానే ఇక్కడ -3 అని ఇక్కడ రాసేయచ్చు, -3 అని ఇక్కడ రాసేయచ్చు. అప్పుడు నాకు ఏ అనేది నాకు -3 అయిపోతుంది. అంటే అట్లా ఈజీగా రాసేయచ్చు, పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ అంటే ఏంటి తెలిసింది, ఏంటో తెలిసింది, ప్రాపర్గా దీన్ని మీరు అప్లై చేసేయండి. ఏమవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్, ఏ అంటే ఏంటి 3 -3x ఇంటిగ్రల్ ఆఫ్ ఏముంది ఎక్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ -a అన్నాడు. సో అక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది, సో ఇక్కడ మనకి -3 ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 3 ఇంటూ ఎక్స్. ఓకే డన్, ఇంటూ dx. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే చూడు, ఇదే నాకు చేశాను. ఇప్పుడు నాకు దీన్ని చేయడానికి 3 మెథడ్స్ తెలిసాయి. ఇదే ఇంపార్టెంట్. సో ఇంటిగ్రల్ని మీరు సాల్వ్ చేస్తున్న కొద్దీ, ఆలోచిస్తున్న కొద్దీ, అనుభవం పెరుగుతున్న కొద్దీ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ -3x. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక దీంట్లో ఉన్నటువంటి ఒక ఈ పవర్ ఎక్స్ని పక్కగా పెడుతున్నా. అంటే చూడండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఒక ఈ పవర్ ఎక్స్ని పక్కగా పెట్టా ఇంటూ dx. సో ఇప్పుడు బేసెస్ అనేవి ఈక్వల్ అయినప్పుడు పవర్స్ అనేవి యాడ్ అవుతాయి, అది మీకు అందరికీ తెలిసింది, నో ప్రాబ్లం, అయిపోయింది. సో ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ -3x ఇంటిగ్రల్ ఆఫ్ ఏమవుతుంది రైట్
ఇప్పుడు ఇది అవసరం లేదు, మనం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని నేను ఈ పవర్ ఎక్స్ అని సబ్స్టిట్యూషన్ తీసుకుంటే అప్పుడు నాకు ఈ టర్మ్ వచ్చేసిందని ఇక్కడ కనుక్కున్నాం మనం ఆల్రెడీ. ఇక్కడ చూసారు కదా, ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను. అప్పుడు ఏమొచ్చింది నాకు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటి అని వచ్చేసింది. సో డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తున్నాం, ఏమవుతుందో చూడండి. ఈ పవర్ మైనస్ 3x, అదే కదా మనకి ఇక్కడ పైన ఉంది, అదే కదా ఇక్కడ మన పైన ఉంది, దాన్ని రాసేదాన్ని ఇంటిగ్రల్కి ఇంటిగ్రల్. సో ఈ పవర్ టీ అన్నమాట. సో ఇక్కడ నాకు ఈ పవర్ 2x ఉంది. సో ఇప్పుడు దాన్ని ఏమని రాయొచ్చు, ఇక్కడ ఈ పవర్ 2x ఇక్కడ పైన రాస్తుంది చూడండి. ఈ పవర్ 2xని మనం ఇలా కూడా రాయొచ్చు, ఏంటి, ఈ పవర్ x హోల్ పవర్ 2. ఇలా రాసి ఇప్పుడు పవర్స్ అనేవి మల్టిప్లై అవుతాయి. అప్పుడు x ఇంటూ 2 అంటే 2x, మళ్ళీ అదే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నేను ఈ పవర్ x అంటే ఏమనుకున్నాను, t అనుకున్నాను. సో t ప్లేస్లో సబ్స్టిట్యూట్, ఈ పవర్ x ప్లేస్లో t సబ్స్టిట్యూట్ చేస్తే t స్క్వేర్ అవుతుంది. అర్థమైంది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, డైరెక్ట్గా t స్క్వేర్ అని రాసేయచ్చు, t స్క్వేర్ అని రాసేయచ్చు. సో ఇప్పుడు నాకు ఇదంతా ఏమవుతుంది, dt అయిపోతుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసింది కదా. సో ఈ ఇంటిగ్రల్ని సాల్వ్ చేసేయాలన్నమాట. డైరెక్ట్ ఇక్కడ మీరు బై పార్ట్స్ అప్లై చేసేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చేద్దాం. బై పార్ట్స్ అప్లై చేయడానికి మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటది, ఐలేట్, ILATE. ఏంటి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, లాగరిథమిక్స్, అండ్ ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ మనం లాస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ ఏమన్నా మనకి ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఉంది. సో ముందుంది కాబట్టి ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్ అనుకోని దీన్ని మనం సెకండ్ ఫంక్షన్ అనుకోవాలి. ఓకే డన్. సో ఇప్పుడు దీనికి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది అప్లై చేస్తే ఏమవుతుంది, సో దీన్ని పక్కన పెడుతున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ 3x బ్రాకెట్ ఆఫ్, సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే ఈ పవర్ t dt మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే t స్క్వేర్, మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఈ పవర్ t టు dt, ఇక్కడ మొత్తానికి ఇక్కడ dt. ఓకే, ఇక్కడ మొత్తానికి బ్రాకెట్. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది, సో ఒకసారి దీన్ని మీరు ఫాస్ట్గా నోట్ చేసుకోండి. ఆ ప్రాపర్ వాల్యూని సాల్వ్ చేద్దాం, ఇక్కడ సాల్వ్ చేద్దాం, పడతలేదు బోర్డులో, దాన్ని అక్కడ సాల్వ్ చేసేసి ఫైనల్ అయిన ఆన్సర్ అనేది ఇక్కడ రాసేస్తా. ఓకేనా, ఫాస్ట్గా నోట్ చేయండి. ఓకేనా, నోట్ చేసుకున్నారు కదా. నేను మొత్తాన్ని తీసేయలేదు, వెరీ ఇంపార్టెంట్ అది, అందుకని ఉంచేసాను. ఇక్కడ మనం అనుకున్న కాంప్లిమెంటరీ ఫంక్షన్ అక్కడ పక్కకు రాసి పెట్టాను. ఓకేనా, సో ఇప్పుడు అక్కడ తీసుకున్నాము, ఏముంది అక్కడ మైనస్ ఈ పవర్ 3x ఉంది అండ్ t స్క్వేర్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ t వస్తుంది, ఈ పవర్ t వచ్చేస్తుంది, మైనస్కి మైనస్, ఇంటిగ్రల్కి ఇంటిగ్రల్. ఇక్కడ ఏం మిగిలిపోతుంది మనకి 2t వస్తుంది, 2t ఇంక ఇక్కడ ఏమొస్తుంది, ఈ పవర్ t క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే, ఈ పవర్ t వచ్చింది, డన్, ఇంటూ dt. మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ ఏం అప్లై చేయాలి, మళ్ళీ బై పార్ట్స్ వస్తుంది ఇక్కడ. ఓకే, మళ్ళీ బై పార్ట్స్ని అప్లై చేయండి. ఇలా ఉంటాయి క్యాలిక్యులేషన్స్, ఇలా లెంతీగా అవుతుంది మీరు చేసేటువంటి ప్రొసీజర్. సో ఇలా కాకుండా నేను మళ్ళీ మీకు షార్ట్ కట్స్ కూడా చెప్తాను, అవి బెస్ట్. మీరు అవి ఎగ్జామ్లో అప్లై చేసినా తప్పుకోవటరు, కరెక్ట్ వేస్తారు. సో ఫస్ట్ మీకు అర్థం కావాలి ఆ కాన్సెప్ట్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది. సో ఈ పవర్ 3x t స్క్వేర్ ఈ పవర్ t మైనస్, ఇక్కడ మీరు మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేస్తే మనకి ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. సో ఈ కాన్స్టెంట్ నేను బయటలో పెట్టేసుకుంటున్నాను, 2 బయటలో పెట్టేశాను. సో ఇక్కడ నేను మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ t, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటగ్రల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఓకే, dt ఇది అప్లై చేసేస్తున్నా. సో ఏమవుతుంది, ఈ పవర్ 3x t స్క్వేర్ ఈ పవర్ t మైనస్ 2. ఓకే, ఇక్కడ t కదా, t ఇంటూ t ఇంటిగ్రల్ ఆఫ్ t అంటే ఏమైపోతుంది, ఈ పవర్ t అవుతుంది మైనస్. సో ఇప్పుడు ఇది మొత్తం ఏమైపోతుంది, డెరివేటివ్ ఆఫ్ t అంటే నాకు అది 1 అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇంటిగ్రల్కి ఇంటిగ్రల్ రాశాను, ఇది నాకు 1 అయిపోతుంది. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ t అంటే ఏముంది, ఇంటిగ్రల్ ఆఫ్ t అంటే నాకు ఇంటిగ్రల్ ఆఫ్ tనే వచ్చేస్తుంది ఇంటూ dt. ఓకే డన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ 3x t స్క్వేర్ ఈ పవర్ t మైనస్ 2 ఆఫ్ t ఈ పవర్ t మైనస్, ఇప్పుడు నాకు ఈ వాల్యూ ఏమైపోతుంది, ఈ పవర్ t అయిపోతుంది. ఓకే డన్. ఇక్కడ నాకు వచ్చేసింది వాల్యూ వచ్చేసింది, ఏమొచ్చేసింది నాకు ఇది పర్టిక్యులర్ ఇంటిగ్రల్ 2. ఇదేంటి, ఇది నాకు
పర్టిక్యులర్ ఇంటిగ్రల్ 2 దీని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేసాం ఇట్లా మొత్తం. సో ఇక్కడ నాకేమొచ్చింది పర్టిక్యులర్ ఇంటిగ్రల్ 2 వచ్చేసింది. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ 2 అనేది నేను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే దీని ప్లేస్లో, పర్టిక్యులర్ ఇంటిగ్రల్ 1 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే దీని ప్లేస్లో. ఓకే డన్. సో టోటల్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ నేను రాసేస్తున్నా, జాగ్రత్త చూడండి. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ రాసేస్తున్నాను. సో ఇక్కడ పర్టిక్యులర్ ఇంటిగ్రల్లో ఏం రాయాలంటే ఫస్ట్ 1/2 రాయాలి, 1/2 రాయాలి. సో దాంట్లో ఫస్ట్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ 1 రాయాలి. సో ఏంటో పర్టిక్యులర్ ఇంటిగ్రల్ 1 రాసేసేయండి. e పవర్ మైనస్ ఎక్స్ అండ్ e పవర్ మైనస్ ఎక్స్ e పవర్ ఎక్స్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఇదే కదా, రాసేసాం, అయిపోయింది. నెక్స్ట్ మైనస్ దీని తర్వాత ఈ సెకండ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అనేది రాయాలి. ఇక్కడ పైన వచ్చింది మనకి సెకండ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ రాస్తున్నా. ఇక్కడ మైనస్ ఉంది, పర్టిక్యులర్ ఇంటిగ్రల్ e పవర్ మైనస్ 3x. ఇక్కడ మనం t అంటే ఏమనుకున్నాం ఇందాక సబ్స్టిట్యూషన్ e పవర్ x, మళ్ళీ అది తీసుకొచ్చి ఇందులో పెట్టుకోవాలి కదా మనం. ఈ పవర్ ఈ t ప్లేస్ లో e పవర్ x ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి, డైరెక్ట్ గా పెట్టేస్తాను, చూసేయండి. సో ఇక్కడ t అంటే మనం ఏమనుకున్నాం e పవర్ x. సో e పవర్ x హోల్ పవర్ ఏముంది 2 ఉంది, రైట్. e పవర్ ఏముంది ఇక్కడ e పవర్ t ఉంది, అంటే e పవర్ x అంతే కదా. t అంటే e పవర్ x, మైనస్ కి మైనస్ 2 కి 2. నెక్స్ట్ ఏమవుతుంది t అంటే e పవర్ x. ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x మైనస్ ఇక్కడ e పవర్ మళ్ళీ t అంటే ఏంటి e పవర్ x. ఓకే రైట్, ఇది క్లోజ్ అయిపోయింది, ఇది కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇది మనకి టోటల్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. మీరు దీన్ని ప్రాపర్గా సాల్వ్ చేసేయండి. మేబీ ఇందులో ఏమైనా క్యాన్సిలేషన్ అవుతే క్యాన్సిల్ అవ్వచ్చు, ఇంత పెద్దగా ఓకే కనిపించినప్పటికీ వెరీ సింపుల్. ఓకే డన్, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం పర్టిక్యులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇప్పుడు నాకు పర్టిక్యులర్ ఇంటిగ్రల్ వచ్చింది, బస్ అయిపోయింది. సో ఇందాక మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కూడా కనుక్కున్నాము, అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, జనరల్ సొల్యూషన్ కావాలి. జనరల్ సొల్యూషన్ దీనికోసమే కదా ఇన్ని కష్టాలు ఇన్ని తంటాలు పడేది మనం. సో ఏంటి ఆ జనరల్ సొల్యూషన్ అంటే CF ప్లస్ PF, మనం ఫస్ట్ వీడియోలో చెప్పేసుకున్నాం. సో ఇప్పుడు మనకి CF ఏమొచ్చింది, ఇక్కడ మనం ఇందాక సాల్వ్ చేసుకున్నాం కదా ఇంతకు ముందు, ఫస్ట్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫస్ట్ సాల్వ్ చేసుకున్నాం కదా. సో ఇదే ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో దాన్ని తెచ్చేసి దీని ప్లేస్లో రాయండి, ప్లస్ పెట్టేసి పర్టిక్యులర్ ఇంటిగ్రల్ పైన మనకు వచ్చింది కదా పర్టిక్యులర్ ఇంటిగ్రల్. సో దీని మొత్తాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ప్లేస్లో ఇక్కడ రాసేసేయండి, దీంట్లో ఈ CF ప్లేస్లో ఇది రాసేసేయండి, ప్లస్ పెట్టేసి మనకి ఫైనల్గా వచ్చేదే జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకే డన్. సో దీన్ని మనం జనరల్ సొల్యూషన్ అంటాం. సో ఈ విధంగా ఇంత పెద్ద ప్రొసీజర్ అవుతుంది కాబట్టి, ఇంత పెద్ద ప్రొసీజర్ అవ్వకుండా మనం సింపుల్గా ఎలా చేయాలో కూడా చూద్దాం. ఓకేనా డన్. ఫాస్ట్గా దీన్ని నోట్ చేసుకోండి. ఇంకా నోట్ చేసుకున్నారు కదా. సో నేను షార్ట్ కట్స్ చెప్తా అన్నాను కదా, మనం ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్స్ని సాల్వ్ చేయడం కోసం ఈ రెండు ప్రాపర్టీస్ని యూజ్ చేసుకునే విధంగా సాల్వ్ చేయాలో చూసాము. ఇప్పుడు ఇవన్నీ షార్ట్ కట్స్ రాసేసాను నేను, దేనికి, ఇందాక నుంచి మనం ఫస్ట్ హెడ్లైన్ నుంచే మనం చెప్తున్నాం q of x అనేది నాట్ ఈక్వల్. q of x అనేది నాట్ ఈక్వల్ అయినప్పుడు పర్టిక్యులర్ ఇంటిగ్రల్ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో అప్పుడు పర్టిక్యులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఈ ఫామ్ని తీసుకుంటున్నాము. ఈ ఫామ్ అనేది వచ్చింది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఏంటది, f of d into y is equals to q of x. సో ఈ ఫామ్లో ఈ f of d నేను ఎదురు తీసుకెళ్ళిపోతే ఇక్కడ నాకు y ఉంటుంది, ఆ yని ఎక్కడ ఉంచేసాను f of d ఇక్కడ డినామినేటర్కి వచ్చేసింది. సో ఈ q of x ని బేస్గా తీసుకొని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అని ఇందాక మనం ఈ రెండు ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని చేసాము, చూసారు. సో ఇక్కడ నిండేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఆన్సర్ అంటే చేయొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఈ రెండు ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయొచ్చు, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం ఇక్కడ నేను మీకోసమే మెయిన్గా షార్ట్ కట్స్ అన్నీ కూడా రాశాను. సో ఇక్కడ నాకు ఈ q of x అనేది ఇందాక చూసాము, ఏమైంది e పవర్ x ఈ విధంగా వచ్చింది అనమాట. ఇందాక క్వశ్చన్లో q of x ఈ విధంగా వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసేలో చూసాము. ఇప్పుడు ఇదే q of x అనేది ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి, ఇదే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈ పవర్ ఏఎక్స్ వచ్చినప్పుడు ఎలాగా, అప్పుడు ఈ పవర్ ఏఎక్స్ వచ్చి ఇది చెప్తాను, ప్రతిది కూడా నేను మీకు ఎక్సలెంట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ ఈ పవర్ ఏఎక్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. రైట్, ఇక్కడ నాకు ఫస్ట్ ఇదే కదా మన యొక్క పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క ఈక్వేషన్. సో అదే పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ అనేది రాస్తున్నా. పైన క్యూ ఆఫ్ ఎక్స్ ఉండాలి, డినామినేటర్లో ఎఫ్ ఆఫ్ డి ఉండాలి. పైన మన క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది, కింద డినామినేటర్లో ఎఫ్ ఆఫ్ డి ఉంది. ఓకే, డన్. సేమ్ అంతే. సో ఇది ఎలాగైతే ఉందో ఇక్కడ నేను సేమ్ అలానే రాసేసాను. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇలా వచ్చినటువంటి ఈ ఫామ్ ఏదైతే ఉందో దీంట్లో ఈ డి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు, ఈ ఏని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయి అంటున్నాడు. మీరు ఫస్ట్ ఇది వినటానికంటే ముందు ఒకసారి నోట్ చేసుకున్న తర్వాత మీరు ప్రాపర్గా వింటే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇవన్నీ రాస్తుంటాను దీని మీద. సో లాస్ట్లో మీకు ప్రాపర్గా కనిపించకపోవచ్చు. సో ఫస్ట్ మీరు నోట్ చేసుకుంటే బెటర్ నాకు తెలిసి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏని తీసుకొచ్చేసి డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే అంతే, ఏం లేదు. వెరీ సింపుల్, డైరెక్ట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇంతే. అదే ఇట్లా కాకుండా మనం ఇక్కడ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్న ఈ ప్రాపర్టీని లేకపోతే ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని చేస్తే అది మీకు ఇక్కడ నిండేసి ఇందాక చేసినట్టుగా ఇంత లెంతీ అయిపోతుంది. బట్ ఈ షార్ట్ కట్ చూడండి, జస్ట్ మనకి ఈ పవర్ ఏఎక్స్ అనేది కనిపిస్తే, సేమ్ ఈ పవర్ ఏఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ అనేది కనిపిస్తే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి అంటే డి ప్లేస్లో మీరు ఇక్కడ ఈకి పవర్ ఏముంది ఏఎక్స్ కూడా ఏ వాల్యూ తెచ్చేసి డి ప్లేస్లో పెట్టేస్తే నాకు డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, ఇదే మనకు ఆన్సర్. అర్థమైంది కదా? సో డైరెక్ట్ నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా ఎంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ విధంగా మనకు డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ ఏని తెచ్చి డి ప్లేస్లో పెడుతున్నాం. అదే కదా మన మెయిన్ పాయింట్. రైట్, ఇక్కడ ఏని తెచ్చి డి ప్లేస్లో పెట్టినప్పుడు ఈ విధంగా ఈక్వేషన్ మారుతుంది. ఏ ప్లేస్లోకి డి వచ్చింది. ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది నాకు జీరో అవ్వకుండా ఏదో సంథింగ్ వాల్యూ అనేది వచ్చింది. ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది సంథింగ్ వాల్యూ అనేది వచ్చింది. అప్పుడు మనం ఎట్లాంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది జీరో అయింది. జీరో అయినప్పుడు ఈ కండిషన్ చూడండి, సేమ్ ఈ రెండు సేమ్. జీరో అయినప్పుడు ఇది ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది జీరో అయినప్పుడు ఇక్కడ ఎలా చేయాలో చూస్తాము. జీరో అవ్వకుండా సంథింగ్ వాల్యూ వచ్చింది. ఓకే, ఏదో సంథింగ్ వాల్యూ వచ్చేసింది. సో ఆ వాల్యూ వచ్చినప్పుడు డైరెక్ట్గా అదే వాల్యూ రాయండి. ఏ వాల్యూ వస్తే అదే వాల్యూ రాసేయండి అక్కడ. ఓకే డన్. సో ఇది ఫస్ట్ చూసేసాము, ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏంటి మనకి, ఈ ఎఫ్ ఆఫ్ ఏ జీరో అవుతే ఏం చేయాలి ఇక్కడ. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నాం. సో ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది మనకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో జీరో అవుతుందంటే, సో ఇప్పుడు ఇది మనకి ఎఫ్ ఆఫ్ డి కదా, ఇది మనకి ఎఫ్ ఆఫ్ డి. ఓకే, ఇది నాకు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ డి. ఈ ఎఫ్ ఆఫ్ డి ప్లేస్ లో మనం ఏం చేయాలి, ఇలా ఉన్నప్పుడు సేమ్ ఇందాక చేసినట్టే ఈ ఏం తీసుకొచ్చేసి డి ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. డి ప్లేస్ లో ఏం తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డి ప్లేస్ లో ఏ పెడితే ఏమవుతుంది, ఏ మైనస్ ఏ ఏమవుతుంది, నాకు ఇది డినామినేటర్ అనేది జీరో అయిపోతుంది. సో ఇలాగా అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మెథడ్ రాసేయండి. సో అర్థమవుతుంది కదా, ఈ ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ ఈ ఎఫ్ ఆఫ్ ఏ జీరో అయిపోతుంది. ఈ డినామినేటర్ అనేది ఏం తెచ్చేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే నాకు అది జీరో అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే నాకు ఇది జీరో అవుతుందో, జీరో అయినప్పుడు మీరు ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఏమని రాయాలంటే ఇక్కడ ఏమని రాయాలి, ఎక్స్ పవర్ ఎన్. ఎన్ ఎంత వచ్చింది, ఈ డి మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ఉంది కదా, ఆ ఎన్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాము. ఎక్స్ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఈ టర్మ్ మొత్తం కూడా ఇప్పుడు నాకు ఎలా మారిపోతుంది, ఈ టర్మ్ లాగా మారిపోతుంది. ఈ టర్మ్ లాగా మనకి మొత్తం మారిపోతుంది, ఈ టర్మ్ మొత్తం కూడా. ఓకే డన్. సో ఇప్పుడు ఇది సేమ్ కాన్స్టెంట్, ఇది సేమ్ వచ్చేసింది మళ్ళీ ఇక్కడికి. గింతే. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, అంతా బాగానే ఉంది, ఇక్కడ మనం ఏం తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది డినామినేటర్ అనేది జీరో అవుతుంది. మరి డినామినేటర్ జీరో అయినప్పుడు ఇలా రాయాలి అని చెప్పినారు. ఓకే డన్, బాగుంది. మరి ఎట్లా వస్తుంది, ఇది డినామినేటర్ జీరో అయినప్పుడు మనకి ఈ వాల్యూ అనేది, ఈ ఆన్సర్ అనేది ఎలా వస్తుంది అని మీకు తెలియాలి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు జాగ్రత్తగా వినే స్టూడెంట్ ఎవరైనా కానీ మీకు ఖచ్చితంగా ఈ డౌట్ రావాలి. రాకపోతే మీరు ఎక్కడో మిస్ చేశారు. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో కరెక్ట్గా వినేటువంటి స్టూడెంట్కి డౌట్ వస్తుంది. సరే, ఇప్పుడు డినామినేటర్ జీరో అయినప్పుడు ఈ విధంగా రాయాలని చెప్తున్నారు, బాగుంది. మరి
ఈ ఫామ్ నుంచి మనకు ఆన్సర్ అనేది ఈ ఫామ్లోకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది? రైట్, ఎట్లా అవుతుంది అంటే మనం ఇందాక చూసాం ప్రాపర్టీస్. ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా ఎట్లా తయారు చేయబడి అంటే ఇప్పుడు ఈ కండిషన్ వచ్చినప్పుడు దీన్నో లేకుంటే ఈ రెండు ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని ఆ రెండు ప్రాపర్టీస్ని తెచ్చి ఇక్కడ అప్లై చేశాడు. అర్థమైందా? ఆ రెండు ప్రాపర్టీస్ని తెచ్చి ఇక్కడ అప్లై చేసి మొత్తం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు చివరికి ఇవి వచ్చినాయి. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, మనం ప్రతి కాన్సెప్ట్ని డెప్త్గా నేర్చుకుంటాం కదా, ఇక్కడ కూడా చేయండి అని. సో అంతగా అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను చేస్తాను, నాకు అసలు ఇబ్బంది లేదు. ఏముంది ఆ ప్రాపర్టీస్ని వాడుకొని చేసిరే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ప్రతిదీ. సో ఇదొక హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోతున్నాడు, నో ప్రాబ్లం, నథింగ్ విల్ బి హ్యాపెన్. కానీ నా పాయింట్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చేయొచ్చు, కానీ మనం ప్రతిసారి మొండిగా ముందుకు పోకూడదు, కామన్ సెన్స్ని కూడా వాడాలి. మన మ్యాథమెటిక్స్ని సాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ ఏదో మొండిగా ముందుకు పోయి జస్ట్ హార్డ్ వర్క్ మాత్రమే చేస్తానంటే కుదరదు. స్మార్ట్ వర్క్ కూడా కొన్ని ప్లేసెస్లో చాలా ఇంపార్టెంట్. సో ఆ స్మార్ట్ వర్క్ ఏంటంటే మీకు తెలుసు, ఇది మనకి మెయిన్ థింగ్, దీని నుంచి ఇక్కడ మనకి సొల్యూషన్ వచ్చింది అని మనకు అర్థమవుతుంది. ఎట్లా వచ్చింది రా బాబు సొల్యూషన్ ఉన్నప్పుడు ఆ టూ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ అప్లై చేసినప్పుడు సొల్యూషన్ వచ్చింది అని మనకు అర్థమైంది. లేదు నాకు ఇంకా డౌట్ ఉంది అంటే నువ్వు ఆ ప్రాపర్టీస్ ఇక్కడ అప్లై చేసి చెయ్యి, నీకు ఆన్సర్ వస్తుందని తెలిసినప్పటికీ కూడా నువ్వు మళ్ళీ చేసి వెరిఫై చేసుకుంటాడు. నోబడి విల్ బి స్టాప్ యూ. కానీ మనం కామన్ సెన్స్ని ఉపయోగించాల్సింది ఎక్కడ తెలుసా? తెలిసినప్పుడు తీసుకొచ్చేసి ఇక్కడ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుందని తెలిసినప్పుడు అప్లై చేయడం ఎందుకు? అవునా కదా? ఇట్ ఈస్ అ మినిమం కామన్ సెన్స్ అంటారు. సో దాన్ని కూడా మనం ఇక్కడ వాడాలి. అర్థమైందా? సో ఇవేమీ పెద్దగా ఊడిపడలేదు ఈ ఆన్సర్స్ ఏమి. ఆ టూ ప్రాపర్టీస్ని తెచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఇంటెగ్రల్కి అప్లై చేశాడు. అప్లై చేసినప్పుడే వచ్చినటువంటి ఈ ఆన్సర్లు. ఓకే, సో ప్రతి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యూఎఫ్ఎక్స్ ఇది క్యూఎఫ్ఎక్స్ ఇది కే కాన్స్టెంట్ వచ్చినప్పుడు ఎలాగా, సో సైన్ ఉన్నప్పుడు ఎలాగా, కాస్లో ఉన్నప్పుడు ఎలాగా, ఇలా ఉన్నప్పుడు ఎలాగా, ఇవన్నీ కూడా క్యూఎఫ్ఎక్స్లే. ఈ ప్రతి క్యూఎఫ్ఎక్స్ని కూడా తీసుకొని వచ్చి ఆ రెండు ప్రాపర్టీస్ని బేస్గా తీసుకొని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది అని డైరెక్ట్గా మనం కష్టపడకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఇలా రాయి, ఇది ఇలా వచ్చినప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేసుకొని ఇది ఆన్సర్ ఇలా రాయి అని చెప్పాడు అనమాట. ఈ విధంగా ప్రూఫ్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, మీకు అంతగా డౌట్ ఉంటే ఆ ప్రాపర్టీస్ని తెచ్చి ఇలా పెట్టుకొని చేయండి, వస్తుంది. ఓకేనా? సో ఇది కనుక మీరు ప్రాపర్గా, ఇది బేసిక్, ఇది కనుక మీరు ప్రాపర్గా గుర్తుంచుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్వశ్చన్స్ ఏమైనా కానీ సావపడతారు. ఇట్స్ వెరీ సింపుల్, చాలా సింపుల్ రాయగలుగుతారు. నెక్స్ట్ అది అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ కాన్సెప్ట్కి వచ్చేది. ఇప్పుడు క్యూఎఫ్ఎక్స్, ఈ క్యూఎఫ్ఎక్స్ అనేది నాకు ఏదో సంథింగ్ కాన్స్టెంట్ వచ్చాడు అంటే ఇక్కడ క్యూఎఫ్ఎక్స్ దీని ప్లేస్లో నాకేమొచ్చింది, ఒక కాన్స్టెంట్ వచ్చింది. ఓకే, ఒక నంబర్. సో ఇప్పుడు నంబర్ వచ్చినప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి, కొంచెం దీని అర్థం కావాలంటే మనం దీనిలోకి దూకాలి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఈ కాన్స్టెంట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇదే కదా మన ఫంక్షన్. క్యూఎఫ్ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ మనకి, అదే రాశాను. క్యూఎఫ్ఎక్స్ అంటే ఏముంది, 1/f of d into q of x is k, అంతే కదా, కాన్స్టెంట్ రాశాను. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా సాల్వ్ చేయాలి అంటే నువ్వు డైరెక్ట్గా కాన్స్టెంట్ని అప్లై చేయలేవు. ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి. మరి చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు కాన్స్టెంట్ ఉంటే నేను డైరెక్ట్గా పక్కగా పెట్టేసుకుంటా. నువ్వు దాంతో దీన్ని ఏం చేయగలుగుతావు? ఏం చేయలేవు. నేను దీన్ని డైరెక్ట్గా పక్కగా పెట్టేసుకుంటే అప్పుడు నాకు ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి డినామినేటర్లో అట్లానే ఉండిపోద్ది. మరి దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తావు? చేయలేం కదా. సో దానికోసమే ఇక్కడ మనం మల్టిప్లికేషన్లో e⁻0x ఉన్నట్టుగా ఊహించుకుంటాం. ఇప్పుడు చూడండి, e⁻0x అంటే ఏంటి? 0 × x అంటే e⁻0 అంటే 1 అంటే ఇక్కడ k × 1 చేస్తున్నాం. k × 1 అంటే ఏంటి? kనే. సో ఆ 1ని కాస్త మనం e⁻0x లోకి కన్వర్ట్ చేసి రాసుకుంటున్నాం అక్కడ, అంతే. అసలు ఆ వాల్యూ అదే. ఎందుకు నేను అట్లా రాసుకుంటున్నానంటే మనకు పైన తెలుసు e⁻ax వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, అండ్ e⁻x వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, అండ్ f of a అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ విధంగా, ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ విధంగా చేయాలి ఇక్కడ చూసాం. పైన అయ్యేది చేయడం అప్లై చేస్తాం, అంతే. అర్థమైందా? పైన రెండు కాన్సెప్ట్ తీసుకొచ్చి దీంట్లో అప్లై చేస్తాం. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్, అవునా కదా? ఈజీగా అర్థమైపోతుంది. రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఇక మీకు తెలిసిందే, పైన ఏమైతే చేసినామో ఇక్కడ అదే. సో e⁻0 ఉంది, ఇది కాన్స్టెంట్ తెచ్చేసి పక్కన పెట్టుకుంటాము, డన్, బాగానే ఉంది. సో ఇప్పుడు e⁻0x అన్నాము. సో ఇక్కడ 0 అంటే ఏంటి మనకి, ఇక్కడ a × x.
ఓకేనా ఏ ఇంటూ ఎక్స్ ఉంది. సేమ్ పైన కాన్సెప్ట్స్ అయిపోతున్నాయి, అవి అప్లై చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం పైన కాన్సెప్ట్ ఇది తీసుకోండి. ఇక్కడ ఏమిది ఈ డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయమన్నాడు అంటే ఇక్కడ ఈ డి ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 0. అందుకని డి ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసావు నీకు ఆన్సర్ వస్తుంది. అంతే. దీని ప్లేస్లో మనం ఈ రెండు కాన్సెప్ట్స్ ఇక్కడ వాడుకుంటాం. ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ పక్కకు పెట్టేసుకుంటాం. డన్ అయిపోయింది. సో థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్. ఇప్పుడు ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లాగా, ఇది ఇంకా దీనికన్నా రెండింటికి ఇప్పుడు నేర్చుకున్న పైన ఆ మూడింటికన్నా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఫస్ట్ ఇది మన క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ ఏఎక్స్ ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది మన ఫాము, అప్పుడు ఎలా ఉంటుంది 1/f ఆఫ్ డి స్క్వేర్. ఇక్కడ డి స్క్వేర్ అని నుంచి వచ్చింది అని మీరు నన్ను అడగాలి తెలివైన వాళ్ళు. చూడండి ఇందాక చేసిన క్వశ్చన్లో డి స్క్వేర్ ప్లస్ ఏదో 2Dనో ఏదో సంథింగ్ వచ్చింది ఒకటి మీరు దాన్ని చూడండి తర్వాత తెలిసిపోతుంది సంథింగ్. దీన్ని ఇట్లా రాసేసాను. ఇప్పుడు దీన్ని చూస్తే దీన్ని సారీ ఇక్కడ 4 అనుకుంటా, మేబీ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఆ క్వశ్చన్. ఓకే నో ప్రాబ్లం. ఇందాక దీన్ని మనం రెండు టర్మ్స్గా అంటే రెండు ప్రొడక్ట్గా విడగొట్టి రాసాము. ఏంటది D+2 ఏదో రాసుకోండి, ఏదో రాస్తున్నాను. దీన్ని సాల్వ్ చేసి సంథింగ్ రావచ్చు అనుకుంటా. బట్ మేబీ నేను మీకు అర్థం కావడం కోసం దీన్ని ఇలా 2 టర్మ్స్గా విడగొట్టాను అని చెప్తున్నాను అంతే. మీరు అట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా. 3 సరే ఏదో ఒకటి తీసుకున్నా =0 డన్. ఇప్పుడు నేను 2 టర్మ్స్గా విడగొట్టాను అవునా. సో ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ నాకు డీనే ఉంది. అయితే నేను ఈ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో నాకు డి స్క్వేర్ అనే టర్మ్ ఉంది. అంటే ఇప్పుడు మన దగ్గరికి రండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ ఎందుకు పెట్టాము అంటే ఇక్కడ మనం ఈ రైట్ మన క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ ఏఎక్స్ అయినప్పుడు మనం డి ప్లేస్లో అంటే ఇది ఈ డి ప్లేస్లో మనం డైరెక్ట్గా ఈ ఏని సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓకే డైరెక్ట్గా ఈ ఏని సబ్స్టిట్యూట్ చేయకూడదు. మనం సబ్స్టిట్యూట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా డి స్క్వేర్ దగ్గరనే సబ్స్టిట్యూషన్ అనేది చేయాలి. అర్థమైందా? ఖచ్చితంగా మనం డి స్క్వేర్ దగ్గర సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏం సబ్స్టిట్యూషన్ చేయమంటున్నాడు మరి? పుట్ డి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటది? పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -a². డన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను డి స్క్వేర్ ప్లేస్లో ఈ -a² తెచ్చేసి సబ్స్టిట్యూట్ చేసేసాను. ఏదో సంథింగ్ వాల్యూ వచ్చింది అంటే ఇంతే కదా. సో ఇప్పుడు నేను డి స్క్వేర్ ప్లేస్లో -a² సబ్స్టిట్యూషన్ చేసేసాను. సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు నాకు ఈ వాల్యూ మొత్తం కూడా సంథింగ్ ఏదో వచ్చింది 5 6 10 ఏదో ఒకటి, కానీ 0 రాలేదు. చూస్తున్నారా 0 అనేది రాలేదు. సో సంథింగ్ వాల్యూ వచ్చింది కాబట్టి నాకు డైరెక్ట్గా అదే ఆన్సర్. మరి ఇది 0 వస్తే అది కింద కండిషన్. చూడండి అది కింద కండిషన్. 0 వస్తే అప్పుడు ఏం చేయాలి? ఇది ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే సో ఇప్పుడు 0 వస్తే ఏం చేయాలి అంటే సేమ్ ఇందాకట్లాగానే 0 ఎప్పుడు వస్తుందిరా బాబు? డి స్క్వేర్ ప్లేస్లో మనం ఏం పెడుతున్నాము? -a² పెట్టాలి. సో ఇప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో -a² పెడితే అప్పుడు నాకు ఇది డినామినేటర్ అనేది 0 వస్తుంది. అర్థమైందా పాయింట్ మీకు ఇక్కడ? సో డినామినేటర్ కనుక 0 అవుతే అప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఆన్సర్ రాసేయండి. -x/2a cos ax. ఇక్కడ మనకి ఈ డినామినేటర్లో ఏ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏ అనేది 0 అవ్వకూడదు. ఓకే డన్. అర్థమైంది కదా? రైట్. ఈ విధంగా మీరు ఇక్కడ ఆన్సర్ రాసేయచ్చు. ఇందాకనే చెప్పేసాను దీని నుంచి ఇవి ఎట్లా వచ్చినాయంటే ఆ రెండు ప్రాపర్టీస్ని ఇక్కడ అప్లై చేసి చేశాడు. ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. మనకి కష్టం లేకుండా ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతిదీ దీనికి ఆ రెండు ప్రాపర్టీస్ అప్లై చేసి దీనికి రెండు ప్రాపర్టీస్ అప్లై చేసి రాసుకుంటూ పోతే నీకు ఇచ్చినటువంటి ఆ బుక్లెట్ 32 పేపర్స్ బుక్లెట్ అనేది ఈ 2-3 క్వశ్చన్లకే సరిపోతుంది. అర్థమవుతుందా? అంత పెద్దగా వస్తాయి. సో అందుకనే మీకోసమే కష్టపడకుండా ఈజీగా చేయడం కోసం వాళ్ళు ముందే ఆ ప్రాపర్టీస్ని ఇక్కడ అప్లై చేసేసి మీకోసం ఇక్కడ రెడీగా పెట్టినారనమాట ఆన్సర్స్. ఓకే రైట్. ఇప్పుడు అయిపోయింది. సో 5 వరకు అయిపోయింది. 6th సేమ్ ఇందాక పై దానిలాగానే ఇక్కడ కాస్ ఇక్కడేమో సైన్ ఏఎక్స్ ఉంటే కిందనేమో కాస్ ఏఎక్స్ ఉంది. డన్. ఇక్కడ పైన మనం ఏ విధంగానైతే చూడండి పైన ఏ విధంగానైతే డి స్క్వేర్ ప్లేస్లో -a² సబ్స్టిట్యూట్ చేసాము ఇక్కడ కూడా అంతే సబ్స్టిట్యూట్ చేసాము. ఓకే ఇక్కడ కూడా డి స్క్వేర్ ప్లేస్లో -a² సబ్స్టిట్యూట్ చేసాము. అప్పుడు ఏమవుతుంది? ఇది ఆ వాల్యూ అంటే డినామినేటర్లో మనం డి స్క్వేర్ ప్లేస్లో -a² సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది 0 కాకుండా సమ్వేర్ ఏదో వాల్యూ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అని చెప్తాం. ఓకే డన్. వచ్చినప్పుడు ఇదే ఆన్సర్ అని చెప్పేస్తాం మనం డైరెక్ట్గా. అయిపోయింది. మరి అది సేమ్ మళ్ళీ ఇక్కడ 0 అయినప్పుడు అంటే డినామినేటర్ 0 అయితే అది డిఫరెంట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు డినామినేటర్ అనేది 0 అయితే ఎలాగా చూడండి. సో ఇక్కడ మనకి
సబ్స్టిట్యూట్ చేశాను ఎక్కడ డి స్క్వేర్ ప్లేస్లో. ఇక్కడ డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేశాను. సో మనకి డినామినేటర్ అనేది 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు అది మళ్ళీ మన క్యూ ఆఫ్ ఎక్స్ అనేది కాసుల్లో ఉన్నప్పుడు. ఓకే అంటే అర్థమవుతుంది కదా, పైన సైన్లో చూసాం, కింద కాసులో చూసాం. ఇప్పుడు నాకు ఇది ఎఫ్ ఆఫ్ డి ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ నేను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు అప్పుడు ఈ డినామినేటర్ కనుక 0 అయిపోతే ఈ డినామినేటర్ ఓకే డినామినేటర్ కనుక 0 అయిపోతే అప్పుడు అది నాకు అన్డిఫైన్డ్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా అవ్వకుండా మనం దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేసి ఆన్సర్ రాయొచ్చు. ఇది మీకు డైరెక్ట్గా ఆన్సర్ గంతే. ఓకే అర్థమవుతుంది కదా, దీని నుంచి ఇదలా వచ్చింది ప్రాపర్గా డన్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంతవరకు ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. అంటే ఇదొక క్వశ్చన్గా ఇది ఇంక్లూడింగ్ ఇది కూడా ఒక క్వశ్చన్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ లాస్ట్ రెండు ఫార్మ్స్ ఉన్నాయి చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, చూసుకుందాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎం ఇచ్చాడు, అంటే ఇక్కడ నేను ఈ లేదు, కాన్స్టెంట్ ఇవ్వలేదు, అండ్ సైన్ ఇవ్వలేదు, కాస్ ఇవ్వలేదు, టాన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇచ్చిందేంటి ఒక ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఇచ్చాను. అంటే ఏంటది మనకి ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్, మన క్యూ ఆఫ్ ఎక్స్ ఏమని ఇస్తున్నాడు, ఎక్స్ పవర్ ఎం ఏదో ఇచ్చినాడు అక్కడ. అంటే మనకి ఇచ్చినటువంటి ఆ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఈ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఈ ఫామ్లో ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అది ఫాము, ఇలానే ఉంటుంది కదా, డినామినేటర్లో ఎఫ్ ఆఫ్ డి ఉంటుంది, మన క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎక్స్ పవర్ ఎం. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఎఫ్ ఆఫ్ డి ఉందో ఆ డినామినేటర్ నుంచి పైకి తీసుకొచ్చుకోండి. ఇక్కడ డినామినేటర్లో దీనికి పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. సో ఇప్పుడు దీన్ని పైకి తీసుకొచ్చుకుంటే హోల్ పవర్ ఆ 1 కాస్త నెగిటివ్ అవుతుంది, బికాస్ డినామినేటర్లో ఉన్నప్పుడు అది పాజిటివ్, సో పైకి వచ్చినప్పుడు నెగిటివ్ అయిపోతుంది. సో ఇప్పుడు డినామినేటర్లో ఉన్నటువంటి ఈ ఎఫ్ ఆఫ్ డి అనేది పైకి వస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి హోల్ పవర్ -1. సో ఇక్కడ పక్కన మల్టిప్లికేషన్లో ఉన్నటువంటి ఎక్స్ పవర్ ఎం అనేది సేమ్ ఇక్కడ ఎక్స్ పవర్ ఎం అనేది ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి సార్, ఇక్కడ దీని గురించి నేను మీకు సపరేట్గా చెప్తా. ఓకే దీని గురించి మీకు సపరేట్గా మీకు ఎగ్జాంపుల్స్, ప్రతి దానికి ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, టెన్షన్ ఏమొద్దు. ఇక్కడ ఉన్న ప్రతి కాన్సెప్ట్ నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఒక 3 or 4 వేస్ ఉంటాయన్నమాట. 3 or 4 వేస్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి హోల్ పవర్ -1 ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ 3 or 4 వేస్, జస్ట్ ఫార్ములాస్ అంతే. అవి కూడా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ ఇక్కడ అప్లై చేశారు అనుకోండి, సంథింగ్ ఒక ఈక్వేషన్ వస్తుంది, ఆ ఈక్వేషన్కి దీన్ని లోపలికి మల్టిప్లై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా, అంతే. వెరీ సింపుల్గా ఉంటుంది ఇది మీకు. ఓకే డన్. నేను నాకు చెప్తా, ఈ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీరు అసలు టెన్షనే తీసుకోకండి, నేను నీట్గా చెప్తా ప్రతి పాయింట్. నెక్స్ట్ ఇదేంటంటే ఇది ఇంకా సింపుల్, డెడ్ ఈజీ. ఇప్పుడు మీకు తెలుసు ఈ పవర్ ఏఎక్స్ మనం పైనే చూసాం. ఈ పవర్ ఏఎక్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో ఇక్కడ 2 కండిషన్స్లో చూసాం, తెలుసు మీకు ఆల్రెడీ. బస్ దాన్ని పక్క పెట్టండి ఒక నిమిషం. ఇప్పుడు అదే ఈ పవర్ ఎక్స్కి ఇంకొక ఫంక్షన్ మల్టిప్లికేషన్లో ఉంది. అంటే ఈ పవర్ ఎక్స్కి ఈ ఫంక్షన్ ఏంటి, వి అనే ఫంక్షన్. ఈ వి అనే ఫంక్షన్ అనేది కాస్ ఏఎక్స్ వచ్చి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉండొచ్చు. అంటే ఏంటి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఏఎక్స్ ఇదేనా ఉండొచ్చు. లేదా ఇప్పుడు ఏం తీసుకుంటానా, ఇదే ఈ పవర్ కాన్స్టెంట్ తీసుకోండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఈ కాన్స్టెంట్ అయినా ఉండొచ్చు. లేదా ఈ పవర్ ఏఎక్స్ ఇక్కడ పైన ఏముంది, సైన్ ఏఎక్స్ ఉంది, సైన్ ఏఎక్స్ అయినా ఉండొచ్చు. ఇంకా దాని ఇష్టం, అర్థమవుతుందా. ఈ పవర్ ఏఎక్స్ పైన ఏముంది, ఎక్స్ పవర్ ఎన్ ఉంది. సో ఈ ఫామ్ అని ఇక్కడికి రావచ్చు. ఈ పైన ఉన్నటువంటి ఫామ్సే ఈ పవర్ ఏఎక్స్కి మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చూస్తాం. కింద చూడండి, ఎక్స్కి ఈ పైన ఉన్నటువంటి ఫార్మ్స్ అన్నీ కూడా మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ చూస్తాం, ఎక్స్కి మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు. అండ్ ఈ పవర్ ఏఎక్స్కి మల్టిప్లికేషన్ ఉన్నప్పుడేమో ఇక్కడ ఏం చేయాలి ఇది చూస్తాం. నేను చెప్తున్నాను, ఈ రెండు కాన్సెప్ట్స్ బరాబర్ మీకు క్వశ్చన్ పేపర్లో కనిపిస్తాయి, అసలు దీంట్లో డౌటే లేదు మీకు. ఓకే ఖచ్చితంగా మీకు ఇవి క్వశ్చన్ పేపర్లో కనిపించేటువంటి క్వశ్చన్స్ అంతే, రాసి పెట్టుకోండి, మీకు అక్కడ క్వశ్చన్ పేపర్లో కనిపిస్తాయి. అంత ఇంపార్టెంట్ ఇవి, ఈ ఫార్మ్స్
వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఇంత చెప్తుంటే మీరు అర్థం చేసుకోండి, ఇంకా మీ ఇష్టం. ఇంకా లైట్ తీసుకొని వదిలేసుకుంటే అది మీ పర్సనల్, ఇది నా చాయిస్ అయితే కదా. మీకు ఎక్సలెంట్గా డెప్త్గా నాలెడ్జ్ చేయడం అనేది నా పని. ఓకే డన్. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఈ పవర్ ఎక్స్ ఇంటూ వి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఇంతే కదా. ఈ పవర్ ఏఎక్స్, ఇక్కడ మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈ పవర్ ఏఎక్స్, ఇక్కడ వి అంటే ఇక్కడ పైన ఏదైనా రావచ్చు. డన్. వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ డీకి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పవర్ ఏ వాల్యూని యాడ్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం పైన సబ్స్టిట్యూషన్ చేసాము, కానీ ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేయట్లేదు, యాడ్ చేస్తున్నాము. డీకి ఈ ఏ వాల్యూని ఇక్కడ యాడ్ చేస్తున్నాము. అప్పుడు ఇది ఎట్లా మారిపోతుంది, ఎఫ్ ఆఫ్ డీకి ఏ వాల్యూ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ డి ప్లస్ ఏ ఇలాగా మారిపోయింది. ఓకే, ఇప్పుడు మారిపోయింది. డన్, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీంతో మనకు పని అయిపోయింది, సబ్స్టిట్యూషన్ చేసేసాం కాబట్టి పక్కకు పెట్టేసాం. ఇంకా నాకు దాంతో పని లేదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ డీకి ప్లస్ ఏ యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఒక కొత్త ఈక్వేషన్ వస్తుంది, అవునా. ఎఫ్ ఆఫ్ డి అనేది ఒక కొత్త ఈక్వేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ వి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వికి మీరు సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ వి చూడండి, వి నేను ఇక్కడ ఏంటి సైన్ ఏఎక్స్ ఇచ్చాను అనుకుందాం. సైన్ ఏఎక్స్ ఇక్కడ ఉంది, రైట్. ఇప్పుడు సైన్ ఏఎక్స్ ఇలా ఉన్నప్పుడు ఈ కండిషన్ అప్లై చేసేస్తే ఇక్కడ ఇది సాల్వ్ అయిపోతుంది. ఓకే, లేదు నాకు కాస్ ఏఎక్స్ ఉంది, ఆ కాస్ ఏఎక్స్ రిలేటెడ్ కండిషన్ ఇక్కడ ఉంది కదా, అదే కండిషన్ ఇక్కడ అప్లై చేసేస్తే నాకు ఇది సాల్వ్ అయిపోతుంది. ఇక అంతే, సింపుల్. డన్, చేద్దాం. నేను మీకు నీట్గా ప్రతిది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, రైట్. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇది కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఏంటి, వి ఉంది. సో ఇక్కడ మనకి మెయిన్ ఫంక్షన్ అనేది ఎక్స్, ఆ తర్వాత ఇక్కడ వి అనేది నాకు ఇక్కడ పైన ఏదైనా కావచ్చు, క్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు దీనికి వచ్చేస్తే ఇక్కడ నాకు ఎక్స్ అనేది మెయిన్ టర్మ్, అవునా. దీంట్లో మన సబ్స్టిట్యూషన్ ఏం లేవు, డైరెక్ట్ ఫార్ములా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఎక్స్ని తెచ్చేసి పక్కకు పెట్టుకోండి. ఎక్స్ని డైరెక్ట్ పక్కకు పెట్టేసుకున్నాం, రైట్. ఎక్స్ని పక్కకు పెట్టేసుకొని ఇక్కడ ఏదేదో ఉందో 1/f(d) అలానే రాశాను. సో ఇంటూ ఈ వి అంటే ఏం చేస్తున్నాను, ఫస్ట్ నేను ఎక్స్ని తెచ్చి పక్కకు పెట్టుకొని ఫస్ట్ దీనికి క్యాలిక్యులేట్ చేస్తా వికి. ఓకే, ఎక్స్ని తెచ్చి పక్కన పెట్టుకున్నా 1/f(d). సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ వికి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే పైన ఉన్నటువంటి ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చేసి ఇక్కడ పెట్టి దీనికి ఈ టర్మ్ ని సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసేసా, ఇక్కడ సమ్ వాల్యూ వచ్చింది, తర్వాత మైనస్ పెట్టి ఎఫ్ డాష్ ఆఫ్ డి, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ డి అన్నాడు. అంటే ఏంటి డిఫరెన్షియేషన్ చేయాలి. మనకు ఉన్నటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ డి అనేటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫరెన్షియేషన్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ అదే ఎఫ్ ఆఫ్ డికి స్క్వేర్ టర్మ్ చేసి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి సింప్లిఫై చేయాలి. డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇది వెరీ సింపుల్. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. ఇది సో నేను చెప్తున్నాను, ఈ టోటల్ కాన్సెప్ట్స్, ఈ వెరీ సింపుల్ కాన్సెప్ట్స్ ఇవి కనుక నేర్చుకుంటే మీరు మిగతా కాన్సెప్ట్ నేర్చుకోకపోయినా కానీ పర్లేదు. మీకు మొత్తం మీ సెకండ్ యూనిట్ మొత్తం కూడా ఈ కాన్సెప్ట్స్లోనే క్లియర్ అయిపోతుంది. అంతే, ఈ కాన్సెప్ట్స్ వచ్చేస్తే మ్యాక్సిమం నేను చెప్తున్నాను. ఈ లాస్ట్ రెండు ఉన్నాయి చూసారా, ఈ లాస్ట్ రెండు ఖచ్చితంగా 10 మార్క్స్, డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. అడిగితే ఒకవేళ అర్థమైందా, ఒకవేళ వాడు ఈ రెండు ఫార్మ్స్ నుంచి అడగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఖచ్చితంగా 10 మార్క్స్, ఇది కూడా 10 మార్క్స్. ఓకే, ఈ రెండు ఖచ్చితంగా 10 మార్క్స్కి దిగుతాయి. కళ్ళు మూసుకొని చెప్పేసేయచ్చు. సో ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ 8 ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 8 ఫార్మ్స్ మీకు 5 మార్క్స్కి అడగచ్చు. ఓకే, ఈ 8 ఫార్మ్స్ మీకు 5 మార్క్స్కి అడగచ్చు. వెరీ సింపుల్. ఓకే, సో ఇదన్నీ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నా. ప్రాపర్గా వీటిని జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి. నేను ప్రతి క్యూ ఆఫ్ ఎక్స్కి ఈ క్యూ ఆఫ్ ఎక్స్ ప్రతి క్యూ ఆఫ్ ఎక్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో కాన్సెప్ట్ని చూద్దాం, ఎట్లాగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూసాం ఇక్కడ మనం ఏ విధంగా ఈ క్యూ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఇక్కడ మన ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ప్రతిదీ చూసాం. ప్రతి దానికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ని ప్రాపర్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో మెయిన్గా మీకు ఫస్ట్ కనిపించేది పార్షియల్ ఫ్రాక్షన్స్. మనం చెప్పుకున్నాం ఏంటి, 1/d+3 ఇంటూ d+2 ఏదో రాసిన ఫర్ ఎగ్జాంపుల్ రాస్తున్నా. సో ఇట్లా ఉన్నటువంటి ఈ టర్మ్ని అంటే కింద డినామినేటర్లో ఈ రెండు టర్మ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఈ రెండు టర్మ్స్ని మనం సపరేట్ చేసి రాయాలి అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్ ఇట్లానే వస్తుందో రాదో తెలియదు, బట్ సపరేట్ చేస్తున్నాం. సో ఇట్లా సపరేట్ చేసి ఇట్లా రాయాలి అనుకుంటున్నాం. సో ఇట్లా సపరేట్ చేసి ఇట్లా రాయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, సో ఇట్లా ప్రొడక్ట్లో ఉన్నటువంటి ఈ టర్మ్స్ని డినామినేటర్లో సపరేట్ చేసి సపరేట్ టర్మ్స్ రాయాలి అని చెప్పడానికి యూజ్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్స్.
పార్షియల్ ఫ్రాక్షన్ చెప్తాను మీకు, వాటి గురించి మీకు నీట్గా ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం. ఓకే డన్, అర్థమైంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, నో ప్రాబ్లం. బట్ మీకు ఎక్కడైతే నచ్చలేదో అక్కడ ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్ మన కామెంట్స్లో రాయండి. ఐ విల్ డెఫినెట్లీ కరెక్ట్ మై సెల్ఫ్. మనందరం కలిసి ఎదగాలి, కలిసి డెవలప్ అవ్వాలి. ఈ ఛానల్ మన కోసం, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, నేర్చుకోగలను అని అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం నేను ఎంతో కష్టపడి మీకోసం నేను ఈ వీడియోస్ తెస్తున్నాను. 1.5 hour అసలు ఎవరు చెప్పారు ఇంత టైం తీసుకొని మీకోసం. సో నేను మీకోసమే కష్టపడుతున్నాను కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయండి, మీరు ఇంకా ఇదంతా చెప్పిన తర్వాత నేను మీకు లాస్ట్లో హోంవర్క్స్ క్వశ్చన్స్ కూడా నేను ఈ వీడియోలో ఇవ్వట్లేను. బికాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే మనం చెప్పుకున్నాం దీంట్లో. ఈ లాస్ట్ ప్రాపర్టీస్ని వాడుకుని ఎట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్పేశాను, నో ప్రాబ్లం. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఈ షార్ట్ కట్స్ ఈ లేదు నాకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటారా, ఇక ప్రతి చోట మీరు దీన్ని అప్లై చేయండి, ఈ 2 ప్రాపర్టీస్ని అప్లై చేయండి. మీకు క్లియర్ కట్గా ఆన్సర్ వస్తుంది, ఖచ్చితంగా చివరికి వస్తుంది. మీరు ఎక్కడ ప్లస్ పెట్టాల్సిన మైనస్ పెట్టేసి ఇట్లా చేస్తే మాత్రం ఏదో చిన్న మిస్టేక్ పోయినా కానీ పోతుంది క్యాలిక్యులేషన్స్. సో ప్రాపర్గా క్యాలిక్యులేషన్స్ అనేవి మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా చేసుకుంటూ పోతే మీకు ఖచ్చితంగా ఆన్సర్స్ వస్తాయి. ఓకే డన్, కలుద్దామా? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సక్సెస్ఫుల్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ golden opportunity. Thank you.